యొక్క ఓకే. వెరీ నైస్. థాంక్ యూ ప్రభుజీ. వివరణ 18వ అధ్యాయం ముఖ్యంగా దేని గురించి భగవంతుడు బోధించాడంటే, భగవద్గీత యొక్క ఉపసంహారము లేదా సన్యాసం యొక్క పూర్ణత్వం. చాలామంది సన్యాసులు చూస్తా ఉంటాం మనము. అసలు సన్యాసి అంటే ఎవరు? సో, ఎటువంటి జీవన విధానంతో జీవిస్తారు? మరి ఆ సన్యాసం యొక్క పూర్ణత్వము ఎలా పొందగలుగుతారు? అంటే ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. ఎవరైతే కృష్ణుడికి శరణాగతి పొంది హ్మ్, వాళ్ళు సంపూర్ణ కృష్ణ చైతన్యంలో కర్మలు చేస్తారో వారిని నిజమైన సన్యాసులు, సన్యాసం యొక్క పూర్ణత్వము సంపూర్ణ శరణాగతితో వాళ్ళు జీవిస్తారో వాళ్ళు నిజమైన సన్యాసులుగా ఆచార్యులు చెప్తున్నారు. ఇప్పుడు మనం చూద్దాం. ఓకే. లాస్ట్‌కు ఈ 18వ అధ్యాయం యొక్క ఆహ్, వినడం వల్ల రోజు 18వ అధ్యాయము పాటించడం అంటే పఠనం జేయడం వల్ల, శ్రవణం జేయడం వల్ల ఫలితం ఏంటిదో లాస్ట్‌కు లీల చెప్తాను. ఇప్పుడు మనం ప్రారంభిద్దాం. శ్రీమద్ భగవద్గీత యథాతథము అష్టాదశాధ్యాయము ఉపసంహారము సన్యాసం యొక్క పరిపూర్ణత్వం. నెక్స్ట్ మాతాజీ. సో, దీంట్లో మన నిజ జీవితంలో మనకు కావాల్సినయి మొత్తం ఈ అధ్యాయంలో భగవంతుడు పొందుపరిచారు. లైక్ ఎట్లయితే జ్ఞానము, త్యాగం అంటే ఇవన్నీ గూడా ఈ అధ్యాయంలో ముఖ్యంగా త్రిగుణాలతో కూడుకున్నటువంటి ఈ దేహము ఏ విధమైనటువంటి రిజల్ట్ ఇస్తుంది. జ్ఞానము త్రిగుణాలతో కూడుకుంది. తర్వాత కర్త త్రిగుణాలు, కర్మ త్రిగుణము, త్యాగము ఇలా ప్రతీది గూడా ఆ! ఈ 3 గుణాలతో కూడుకున్నటువంటిది వివరణ భగవంతుడు చాలా చక్కగా, అద్భుతంగా వివరిస్తూ మనం ఎక్కడున్నాం? తమోగుణంలో ఉన్నామా? రజోగుణంలో ఉన్నామా? సత్వగుణంలో ఉన్నామా? అనేది అర్జునుడి యొక్క ప్రశ్నలకు సమాధానాన్ని భగవంతుడు అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చూద్దాం మనం మొదటి శ్లోక. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ ఋషికేశ పృథక్ కేశినిషూదన. అర్జునుడు కృష్ణ భగవానుడు ప్రశ్నిస్తున్నాడు. అర్జునుడు ఓ మహాబాహో కేశి సంహార ఋషికేశ అంటే భగవంతుని సంబోధిస్తున్న మహాబాహో గొప్ప బాహువులు కలిగినటువంటి ఓ కేశి సంహార అంటే కేశి అనే రాక్షసుని అసురుని సంవరించిన ఓ మధుసూదన, ఓ భగవంతుడా, ఋషికేశ. ఋషిక అంటే ఇంద్రియములు. ఇంద్రియముల యొక్క మాస్టర్, ఇంద్రియముల యొక్క కంట్రోలర్‌ని సంబోధిస్తూ భగవంతుడిని అడుగుతున్నారు. నేను త్యాగము మరియు సన్యాసము అనే వాటి యొక్క ప్రయోజనము అసలు త్యాగం యొక్క ప్రయోజనం ఏంటి? సన్యాసం యొక్క ప్రయోజనం ఏంటని వాటిని తెలుసుకోవాలని భగవంతుడిని ప్రశ్నిస్తున్నారు అర్జునుడు. ముఖ్యంగా ఈ భగవద్గీతలో భగవద్గీత అనే జ్ఞానము 3 రకాలుగా విభజింపబడింది. ఒకటి ఆహ్, గుహ్యమైన జ్ఞానము, 2 గుహ్యతర జ్ఞానము, 3 గుహ్యతమ్ జ్ఞానము. అందులో మళ్ళీ భగవద్గీత మనకు 3 తత్వాలను బోధిస్తుంది. ఒకటి ఆత్మ తత్వము, 2 పరమాత్మ తత్వము, హ్మ్. 3 భగవాన్ తత్వము. ఆత్మానుభూతి, పరమాత్మానుభూతి, భగవాన్ అనుభూతిని దీంట్లో మనము నేర్చుకోవచ్చు. నెక్స్ట్ మాతాజీ. శ్రీ భగవానువాచ కామ్యానం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణ. అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకు
భగవంతుడు సమాధానం చెప్తున్నారు. భౌతిక వాంఛలతో కూడిన అంటే మనందరం త్రిగుణాలతో కూడుకున్నటువంటి దేహాన్ని కలిగి ఉన్నాం గాబట్టి, ఈ భౌతిక దేహము భౌతిక కోరికల్ని కలిగి ఉంటుంది. అటువంటి సమస్త భౌతిక కోరికలను త్యజించడమే సన్యాసమని కొంతమందంటారు. కానీ బుద్ధిమంతులు ఏమంటారంటే, సర్వ కర్మల ఫలాన్ని భగవంతుడు గూడా మనకు భగవద్గీతలో బోధిస్తారు గదా! కర్మణ్యేవాధికారస్తు మా ఫలేషు కదాచన. అంటే కర్మలు చేయడమే నీ వంతు. కర్మ ఫలాలను ఎక్స్‌పెక్ట్ చేయడము, కర్మ ఫలాల గురించి ఆలోచించడము నీ వంతు కాదు. కాబట్టి ఇక్కడ బుద్ధిమంతులు సర్వ కర్మల ఫలమును విడిచటము. కర్మ చేయడమే మన వంతు. కర్మ ఫలాలను గురించి ఆలోచించవలసిన అవసరము లేదు అని మనకిక్కడ భగవంతుడు బోధిస్తున్నారు. నెక్స్ట్ మొదటి. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహత్తస్య పరిత్యాగః తమసా తామసా పరికీర్తితః. భగవంతుడు ఇక్కడ సన్యాసము, త్యాగం గురించి ఇంకా వివరిస్తూ చెప్తున్నారు. మనందరం గూడా మన విద్యుక్త ధర్మాలను నిర్వర్తిస్తున్నాము. ఈ విద్యుక్త ధర్మాలను ఎన్నడూ గూడా విడవరాదు. మనం చేస్తున్నటువంటి సపోజ్ కొంతమంది ఇప్పుడు మనం చాలా మట్టుకు మనందరం గృహస్థలం ఉన్నాము. గృహస్థ ధర్మాన్ని ఎప్పటి వరకు విడవరాదు. భగవంతుడు మన జీవితాన్ని 4 ఆశ్రమాలు, 4 హ్మ్. వర్ణాలుగా విభజించారు. ఆశ్రమం అన్నప్పుడు మనము బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం. సో, మనందరం గృహస్థ ధర్మంలో ఉన్నాము. గృహస్థ ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశ్యం భగవంతుడి యొక్క సంబంధంలో భగవంత్ ప్రీత్యర్థము గృహస్థ జీవితం గడిపితే అది గృహమేది. గృహస్థ ఆశ్రమ జీవితం గడపాల. కాబట్టి గృహస్థ ఆశ్రమంలో భగవంతుడే ముఖ్యుడు, ఆరాధ్య దైవము. ఆ భగవంతుని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ సెంటర్‌గా పెట్టుకొని ఎవరైతే భార్యను, బిడ్డలను, తల్లిదండ్రులను అలా గృహస్థ ఆశ్రమాన్ని, గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ వాళ్ళు జీవితం కొనసాగించాలి. కానీ అటువంటిది ఎన్నడూ విడవకూడదు. అదేవిధంగా చాలా ఈ వర్ణాలను గూడా భగవంతుడు భగవద్గీతలో ఈ అధ్యాయంలో మనకు ఎలా విభజింపబడ్డాయి, ఆ వర్ణాల యొక్క ధర్మం ఏంటని మనకు చెప్పారు. మోహ కారణమున ఈ విద్యుక్త ధర్మమును విడిచినచో అట్టి త్యాగము తమోగుణముకు సంబంధించింది. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, మనం ఎంతో ప్రేమిస్తాము. సపోజ్ మన పిల్లల్ని అనుకుందాం. చాలా చిన్నప్పుడు చల్లారు ముద్దుగా ఎంతో ప్రేమిస్తాం. అనుకోకుండా వాళ్ళకేమైనా జరిగి మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారనుకోండి, ఇంక మనం ఏం చేస్తామంటే, ఈ జీవితం వద్దు, ఈ జీవితాన్ని త్యజించాలనుకోని చాలామంది పాపం సూసైడ్ చేసుకుంటారు. అదే చెయ్యొద్దు. మోహకాన్ని ఎవరైనా తన విద్యుక్త ధర్మము సపోజ్ ఇద్దరు పిల్లలున్నారనుకోండి, ఒక్క బాబు చనిపోయాడు. ఇంకో బాబున్నాడు. ఆ చనిపోయిన ఆయన మీద చాలా మోహంతో నా జీవితం వ్యర్థమంటారు. ఇంకొక ఆయనను పోషించే ధర్మము నీకుంది. ఇంకొక బాబు లేడా? భగవంతుడు నీకు ఇద్దరినిచ్చినప్పుడు ఒకరికొరకే నీ జీవితం అంతమైపోయిందని నువ్వు నీ జీవితాన్ని పోయి ఏ సూసైడ్ లాగా చేసుకుంటే అటువంటిది నిజమైన త్యాగం కాదు. అది తమోగుణముకు సంబంధించిందని భగవంతుడు మనకు హెచ్చరిస్తున్నాడు. నెక్స్ట్. ఓకే. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాत् త్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్. సో, ఇక్కడ భగవంతుడు త్యాగం గురించి వివరిస్తున్నాడు. సన్యాసం ప్రతీది కూడా పాయింట్ టు పాయింట్ చాలా చక్కగా వినండి. త్యాగం అన్నప్పుడు తమోగుణ త్యాగం ఏంటి? రజోగుణ త్యాగం ఏంటి? సత్వగుణ త్యాగం. ప్రతీది కూడా అట్లా ఆ విధంగా 3 గుణాల్లో విభజిస్తున్నారు. మరి నేను ఎక్కడ? నేను ఎటువంటి ప్రతి పదం సపోజ్ త్యాగం అనుకోండి. నేను ఎటువంటి త్యాగం చేస్తున్నాను, చేయాలి, చేయకూడదు అనేది చూడండి. ఇక్కడ మొదటి తమోగుణ త్యాగం గురించి మనం తెలుసుకున్నాము. ఇప్పుడు రజోగుణం. దుఃఖకరములు మరియు దేహమునకు అసౌకర్యము కలుగునని భయం వలన
ఎవడైనా విద్యుక్త ధర్మమును ఒకవేళ మోహంతో మన విద్యుక్త ధర్మాన్ని వదిలేస్తే అది తమోగుణ త్యాగము. ఒకవేళ భయంతో నాకేమన్నా ఈ ఈ పని, ఈ కర్మ చేస్తే దుఃఖమొస్తుందేమో, ఈ కర్మ వల్ల నా దేహానికి కష్టమనిపిస్తుంది. ఈ దేహం సపోజ్ ఎగ్జాంపుల్, ఈ దేహం ఎవరో మనకు గురువుగారు ఏదో సేవిచ్చారు. అబ్బా! గంట, 2 గంటలు, 3 గంటలు నేను హాయిగా ఇంట్లో సోఫాలో కూర్చుండి, ఏసీలో ఫ్యాన్ కింద కూర్చుండి హాయిగా రెస్ట్ తీసుకునేవాడిని కాస్త ఏదో ఈ పని చేయాల్సొచ్చింది. దేహమునకు అసౌకర్యం కలుగునని భయం వలన ఎవరైతే తన విద్యుక్త ధర్మంని త్యజిస్తాడో, అటువంటి ఆ విద్యుక్త ధర్మం అంటే మనకేదో డ్యూటీ అసైన్ చేసుంటారు. ఆ డ్యూటీని మనము త్యజించినట్టయితే అది రజోగుణ త్యాగం అంటున్నారు. అటువంటి కార్యము, అటువంటి త్యాగం ఎన్నడూ కూడా మనకు ఉన్నత స్థితికి మనము పొందలేము. దానికి భాష్యంలో చాలా చక్కగా వివరిస్తున్నారు. ఎవరైతే కృష్ణ చైతన్యనందు ఉంటారో వాళ్ళు తమ యొక్క కామ్య కర్మలు ఆ! చేయుచున్నాడనని భయంతో ధనార్జన చాలామంది ఇంకా నేను కృష్ణ కాన్షియస్‌లోకొచ్చాను. నా పని చేయలేను. నేనింక ధనం సంపాదించలేను. ఒకరు మంచి బిజినెస్ మెన్ ఉన్నారు. మంచి దందా నడుస్తా ఉంది. ఇంక ఉన్న పనంగా మొత్తం షట్టరంతా బంద్ చేసి ఇంక డబ్బులు సంపాదన వదిలేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ప్రభుపాదుల వారు ఎప్పుడు అడ్వైస్ చేయలేదు. సేమ్ ఇదే విషయంలో ప్రభుపాద శిష్యులు జార్జ్ హారిసన్ చాలా ఉత్తమ సింగర్. భౌతికమైనటువంటి పాటల్లో చాలా నేమ్, ఫేమ్ చాలా ఉండింది. ఆయన ప్రతి సాంగ్‌కు, క్యాసెట్‌లకి ఎంతో డబ్బులొచ్చేవి. ప్రభుపాద్ నేను నా వృత్తిని మానేసి మీతో పాటు చాలామంది పాపం ప్రభుపాద్ అంటే చాలా ప్రాణం. కానీ ప్రభుపాద్ వెహికల్ డ్రైవ్ చేయడము, ప్రభుపాద్ వంట చేసి పెట్టడము, ప్రభుపాద్ యొక్క పర్సనల్ బప్పు సేవ చేయడం అందరూ చాలా ఆకర్షితం. ఎందుకంటే ప్రభుపాద్ యొక్క డివైన్ ఆయన యొక్క చూపులు ఎలా ఉంటాయి? ఆయనతో క్షణకాలం గడిపితే కూడా మన లోపల తెలియని ఆనందం కాబట్టి ప్రభుపాద్ మీతోనొస్తాను. ప్రభుపాద్ మార్నింగ్ వాక్ గాని, ప్రభుపాద్‌తో ట్రావెలింగ్ గాని, ప్రభుపాద్‌తో పర్సనల్ అసోసియేషన్. కానీ ఆ జార్జ్ హారిసన్ ప్రభుపాద్ నేను ఈ వృత్తిని వదిలేసి మీతో పాటొస్తానంటే ప్రభుపాద్ చెప్తారు, "లేదు లేదు. నీకు ఆ లక్ష్మి, ఆ భగవంతుడు నీకు ఆ కలనిచ్చాడు. కానీ నువ్వు కాబట్టి ఆ కలని నువ్వు కృష్ణుడి కొరకు ఇంతకాలము నీ సుఖము, నీ ఫ్యామిలీకో లేకుంటే ఎవరికో సంఘ సేవకో ఉపయోగించావు. ఇప్పుడు ఆ ధనాన్ని కృష్ణ చైతన్యమునకు ఉపయోగించినట్టవుతే ఉపయోగింపగలిగినచో లేదా బ్రహ్మముహూర్తమునందే నిద్రలేచుటచే తన శుద్ధమైన కృష్ణజ పురోగతి సాధింపగలిగినచో అతడు భయంతో లేక కర్మలు కష్టతరములని భావించి వాటిని విడవలసిన అవసరము లేదు. కాబట్టి ఏదైనా గూడా మనము ఆధ్యాత్మిక ఆచారుల యొక్క గైడ్‌లైన్స్ తీసుకొని మనము నిజంగా దేనైనా త్యాగం చేయాలా? వద్దా? అనేది ఆలోచించాలి. నెక్స్ట్ మెసేజ్. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ స త్యాగః సాత్వికో మతః. సో, ఇప్పుడు సాత్వికం అంటే సత్వగుణ త్యాగం గురించి చెప్తున్నారు. ఇందాక రజోగుణ త్యాగము, తమోగుణ త్యాగము, సత్వగుణ త్యాగం గురించి భగవంతుడు ఇవన్నీ గూడా ప్రతీది గూడా 3 గుణాలతో మనకు బోధిస్తారు. శ్రద్ధగా వినండి. మనం చేస్తున్నటువంటి త్యాగాలన్నీ గూడా మన నిజ జీవితానికి ప్రతీదీ పనికొచ్చేది భగవంతుడు చెప్తున్నాడు ఈరోజు మాత్రం. ఓకే. మనం తప్పక వనరల్సి అంటే మనం తప్పక చేయవలసి ఉండేటువంటి స్వధర్మాన్ని సమస్త భౌతిక సంపర్కమును మరియు సర్వ ఫలాసక్తిని భౌతిక సంపర్కము మరియు భౌతికమైనటువంటి ఫల ఆసక్తులను ఎవరైతే త్యజిస్తారో అది సాత్వికమని చెప్పడం జరిగింది. లైక్ ఎగ్జాంపుల్ భౌతిక సంపర్కము. పొద్దున పూట 3 గంటలకు అందరికీ గూడా ఫ్యామిలీలో హాయిగా అందరూ మంచిగా ఏసీ వేసుకొని ఎండాకాలం అయితే ఇప్పుడైతే హీటర్లు వేసుకొని పడుకోవాలనుకుంటారు. కానీ మన స్వధర్మము, మానవుడి యొక్క స్వధర్మము బ్రహ్మముహూర్తంలో పక్షులే బ్రహ్మముహూర్తాన్ని యూజ్ చేసుకుంటాయి. పశువులు యూజ్ చేసుకుంటాయి. మానవుడు మాత్రం తమో గుణాన్ని యూజ్ చేసుకుంటున్నాడు. సత్వగుణాన్ని మర్చిపోతున్నాడు. కాబట్టి తన స్వధర్మము సమస్త భౌతిక సంపర్కము వాటి నుంచి సర్వ ఫలాసక్తి కొంతమంది పొద్దున్నే లేసి వాళ్ళ యొక్క బిజినెస్ సంబంధించింది గానీ, ఇంకేదేదో పనులు చేస్తా ఉంటారు.
ఆ సమయంలో నిజమైన బిజినెస్ ఆధ్యాత్మికమైనటువంటి బిజినెస్ అంటే భగవంతుడి యొక్క భక్తియుక్త సేవను, భౌతికాన్ని వదిలిపెట్టండి. అంటే అది నిజమైనటువంటి త్యాగము. నెక్స్ట్ మాతాజీ. అధిష్టానం తథా కర్త కరణం చ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్ట దైవం చైవాత్ర పంచమం. ఇక్కడ 5 అంశాలను భగవంతుడు బోధిస్తున్నారు. మన దేహంలో మనం ఏదైతే ఆత్మ అనే మనము ధరించామో, మన ముఖ్యమైనటువంటి ఈ 5 అంశాలను మనం తెలుసుకోవాలి. 1 దేహము, 2 కర్త, 3 ఈ దేహానికి ఉన్నటువంటి వివిధ ఇంద్రియములు, 4 ఈ ఇంద్రియములతో మనం ఎన్నో కార్యాలు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటాం. ఇక్కడ కూడా ఉంది కదా! బాడీ, గ్రాస్ బాడీ, పర్ఫార్మర్ అంటే సోల్ మనము, కర్త, సెన్సెస్ మన దేహంకున్నటువంటి ఇంద్రియాలు, ఎండీవర్ అంటే ప్రయత్నములు, తర్వాత పరమాత్మ. ఈ 5 అంశములు చాలా ముఖ్యమైనవి మన జీవితంలో. నెక్స్ట్ మాతాజీ. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధా కర్మ చోదన కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ. సో ఇక్కడ దానికి తోడుగా మనకు జ్ఞానము, జ్ఞేయము అంటే జ్ఞానం యొక్క లక్ష్యము, తర్వాత జ్ఞాత ఈ యొక్క జ్ఞానం గురించి తెలిసినటువంటి వాడు. ఈ 3 అంశములు కూడా మనం చేసే కర్మను ప్రేరేపిస్తాయి. మళ్ళీ ఆ కర్మను చేయడాని కొరకు ఇంద్రియములు, ఏ కర్మ అంటే దాన్ని కార్యం అంటారు. ప్లస్ కర్త పైన 3, తర్వాత ఈ 3 అంశములు కర్మ యొక్క అంశములన్నట్టు. జ్ఞానము ఏదైనా కర్మ చేయాలంటే దానికి జ్ఞానం ఉండాలా? ఆ కర్మ ఆ జ్ఞానం యొక్క లక్ష్యం ఫలానా చేయాలి. సపోజ్ మనమే భక్తియుక్త సేవ చేయాలి. భక్తియుక్త సేవ చేసేవాడెవరు? ఆ కర్త. అయి ఆ భక్తియుక్త సేవని ఎలా చేయాలనేది జ్ఞానము. ఈ భక్తియుక్త సేవ ఈ జ్ఞానం ద్వారా లక్ష్యము భగవత్ ప్రాప్తి. ఈ విధంగా దీన్ని చేయడాని కొరకు ఈ దేహము యొక్క ఇంద్రియాలు చేసేదాన్ని కార్యము, చేసేవాడిని కర్త అని భగవంతుడు బోధిస్తున్నారు. నెక్స్ట్ జ్ఞానం కర్మ చ కర్త చ త్రిదైవ గుణభేదతః ప్రోచ్యతే గుణ సంఖ్యానే యథావత్ శృణుతాన్యపి. సో ఇక్కడ మనకు భౌతిక వీటిని కూడా ఈ జ్ఞానము, కర్మ, కర్త మూడింటిని కూడా త్రిగుణాల్లో విభజించారు. అంటే సత్వగుణ జ్ఞానము, తమోగుణ జ్ఞానము, రజోగుణ జ్ఞానము. అదేవిధంగా కర్మ సత్వగుణ కర్మ, రజోగుణ కర్మ, తమోగుణ కర్మ. కర్త మరి ఈ కర్మలు చేసేవాడు కర్త కాబట్టి సత్వగుణ కర్త, రజోగుణ కర్త, తమోగుణ కర్త. వీటిని మూడింటిని ఈ త్రిగుణాల్లో విభజించడం జరిగింది. ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం. నెక్స్ట్ మాతాజీ. సర్వభూతేషు ఏనైకం భావం అవ్యయమీక్ష్యతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. మొదటగా జ్ఞానాన్ని త్రిగుణాల్లో మనకు ఎటువంటి జ్ఞానము సత్వ, ఎటువంటి జ్ఞానము రజో, ఎటువంటి జ్ఞానము తమో భగవంతుడు వివరిస్తున్నారు. సత్వగుణ జ్ఞానముని ఎలా గుర్తించొచ్చు? మరి మనందరికీ కూడా జ్ఞానం ఉంది. మనము ఆ జ్ఞానాన్ని సత్వగుణం కొరకు ఉపయోగిస్తున్నామా లేదా చూడండి. మనం ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి. చెక్ పాయింట్ లాగా. సో జీవులు అసంఖ్యాకములైనటువంటి జీవులు 84,00,000 జీవులున్నాయి. అసంఖ్యాక రూపములుగా ఈ జీవులను భగవంతుడు విభజించడం జరిగింది. ఆ జీవులలో అవిభక్తమైనట్టి ఆధ్యాత్మిక స్వభావము ఏ జ్ఞానం ద్వారా గాంచబడునో అట్టి జ్ఞానము సత్వగుణంతో కూడిందని చెప్పేసి మనకు బోధిస్తున్నారు. అంటే అవిభక్తమైనట్టి ఆధ్యాత్మిక స్వభావం అంటే ఇక్కడ మనకు జీవుల యొక్క రకాలని బోధిస్తున్నారు భాష్యంలో. దేవతలు, మానవులు, జంతువులు, పక్షులు,
మృగములు, జలచరాలు, తర్వాత మొక్కలు, ఈ వివిధ రకాలైనటువంటి మనకు పద్మపురాణంలో గూడా చెప్పడం జరిగింది. 84,00,000 జీవరాశుల్ని ఎలా విభజించారు. జలజానవ లక్షాని స్థావర లక్ష వింశతి క్రిమయో రుద్ర లక్షాని పక్షిణాం దశలక్షణం త్రింశలక్షాని పశవః చతుర్లక్షాని మానవ. సో, 9,00,000 రకాలు జలచరాలు, 20,00,000 చెట్లు, చేమలు, మొక్కలు, క్రిమికీటకాలు 11,00,000, 10,00,000 పక్షులు, 30,00,000 జీవరాశులు, జంతువులు, 4,00,000 మానవులు. అంటే మానవులు ఉత్తమమైన వాళ్ళు, దేవతలు. ఈ విధంగా విభజించడం జరిగింది. ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి జ్ఞానం సత్వగుణంతో కూడుకున్నటువంటిది. నెక్స్ట్. పృథక్త్వేనాతు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విదాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. సో, ఇక్కడ భగవంతుడు బోధిస్తున్నాడు. ఏ జ్ఞానము ద్వారా భిన్న శరీరములందు భిన్న జీవులున్నట్లు మానవుడు గాంచునో అట్టి జ్ఞానము రజోగుణంతో సంబంధమైనటువంటిది. సో, అంటే ఇక్కడ ముఖ్యంగా ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఏంటంటే, భౌతిక దేహము నశించిపోంగానే ఇంకా మన చైతన్యం నశించిపోయి మన జీవితమే ఎండ్ అయిపోతుంది. తర్వాత ఇంకేమీ ఉండదు. ఈ దేహంతో మనం అంటే చనిపోయిన తర్వాత ఏమీ ఉండదు అనే జ్ఞానము రజోగుణంతో కూడుకున్నటువంటిది. దాని తర్వాత ఆయనకు బియాండ్ ఈ మృత్యువు తర్వాత జ్ఞానము లేదు. అటువంటి జ్ఞానాన్ని రజోగుణ జ్ఞానము అని మనకు భగవంతుడు బోధిస్తున్నాడు. అంటే ఆత్మకు అతీతము. ఇంకా సారీ, దేహానికి అతీతము ఆత్మ ఉంటుంది. ఆత్మ జ్ఞానము లేకపోవడాన్ని రజోగుణ జ్ఞానము అంటున్నారు. నెక్స్ట్. యత్ కృష్ణం యత్ కృష్ణవదేకస్మిన్ కార్యే సక్తమ కార్యే సక్తమహైతుకం అతత్వార్థవదల్పం చ తత్తామసమ తత్తామసముదాహృతం. సో, భగవంతుడు ఇక్కడ ఒక కార్యమందు కారణము మరియు సత్య అవగాహన, అంటే ఏది సత్యము, ఏది అసత్యము, ఏది మంచి, ఏది చెడు అనే జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకోదలుచుకోలేరో, వాళ్ళు గ్రహించలేరో అటువంటి జ్ఞానాన్ని తమోగుణ జ్ఞానం అంటారు. ముఖ్యంగా వీళ్ళు ఈ తమోగుణ జ్ఞానులు అంటే తమోగుణంలో ఉన్నవాళ్ళు ప్రామాణికమైనటువంటి శాస్త్రాలను, ఆ జ్ఞానాన్ని వాళ్ళు స్వీకరించరు. దాన్ని ఆ శాస్త్ర నిర్దేశాలను వాళ్ళు పాటించరు. దాన్ని యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు కేవలము ఈ తమోగుణ జ్ఞానము ధనమే భగవానుడు మరియు దేహ వాంఛలను తృప్తిపరచుకొనటానికి ఉపయోగించే జ్ఞానము. డబ్బులు సంపాదించాలి, భోగాన్ని అనుభవించాలి అని ఎవరైతే భావిస్తారో అటువంటి జ్ఞానము తమోగుణ జ్ఞానము. మహాభారతంలో ఒక శ్లోకంలో చెప్తారు. ఆహార నిద్ర భయమైతునం చ సమన్యమేతత్ పశుభిర్నరానాం ధర్మోహితేషో అధికో విశేషో ధర్మేణ హీన పశుభిః సమాన. ధర్మహీనులని ఆ జ్ఞానం ఉంటుంది, కానీ ధర్మం గురించి ఆలోచించరు. అటువంటి జ్ఞానము తమోగుణ జ్ఞానం అని ఆచార్యులు భగవంతుడు చెప్తున్నాడు. నెక్స్ట్. ఇక్కడ జ్ఞానం అయిపోయింది. తర్వాత కర్మ గురించి 3 రకాలైనటువంటి కర్మల గురించి భగవంతుడు బోధిస్తున్నాడు. సత్వగుణ కర్మ, రజోగుణ కర్మ, తమోగుణ కర్మ. మొట్టమొదటిగా సత్వగుణ కర్మలు ఎలా ఉంటాయనేది బోధిస్తున్నారు. మనం ఏదైనా చేస్తే ఆ పని, కర్మ క్రమబద్ధంగా ఉండాలి. క్రమరహితంగా ఉండకూడదు. సో, ఒక డిసిప్లిన్ మేనర్‌లో ఉండాలి. తర్వాత ఏ కర్మ ఇందాక మనకు చెప్పినట్టుగా
కర్మ ఫలం పట్ల ఆసక్తి ఉండకూడదు. కర్మ చేయాలి మనము. తర్వాత రాగ ద్వేష రహితం. మాతాజీ షేర్ చేయట్లేదు, వేరే ఎవరైనా చూడండి. రాగ ద్వేష రహితముగా, తర్వాత ఫలాపేక్ష రహితంగా. మనం ఏదైనా కర్మ స్పెషల్‌గా మనకు ఎగ్జాంపుల్ చెప్తారు భౌతికంగా. ఏదైనా హోటల్‌లో పని చేస్తున్నామనుకోండి యాస్ ఎ క్యాషియర్. మనకు ఎంత ఆ రోజు క్యాష్ కలెక్షన్ అయిందనేది మనకు సంబంధం లేదు. ఎంత క్యాష్ మనము వచ్చిందా? రాలేదా? పోయిందా? అనేది కూడా సంబంధం లేదు. దానికి బ్యాంక్ మేనేజర్, క్యాషియర్ ఉంటారు. ఎంత క్యాష్ ఆ రోజు ఇన్‌కమ్ అంటే రిసీవ్ చేసుకున్నారా? సంబంధం లేదు. ఎంత క్యాష్ పేమెంట్స్ చేశామా? సంబంధం లేదు. అది బ్యాంక్‌కి సంబంధించింది, బిజినెస్‌కి సంబంధించింది. కాబట్టి ఇక్కడ ఫలాపేక్ష రహితంగా చేయబడు కర్మ సత్వగుణానికి సంబంధించింది. 23 శ్లోకం అది. ఓకే. నెక్స్ట్ 24థ్ రజోగుణక ఆహ్, కర్మం గురించి. యత్తు కామేప్సు న కర్మ సహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజ సముద్దాహృతం. సో, రజోగుణ కర్మం గురించి చెప్తున్నారు. ఎప్పుడు గూడా రజోగుణంతో ఉన్నటువంటి వాళ్ళెప్పుడంటే కోరికలను ఎప్పుడూ తన కోరికలను సముద్రంలో అలలలాగా కోరికలొస్తా ఉంటాయి. ఎప్పుడు కోరికలను పూరించుకోవడం, ఆ కోరికలు తృప్తిపరుచుకోవడానికి కొరకే వాళ్ళు జీవితాన్ని ఆ డే అంతా గూడా ఆ కోరికలు ఒక కోరిక తర్వాత ఇంకోటి, ఒక కోరిక తర్వాత ఇంకోటి పూరించుకున్న వాళ్ళని భావించి వానిచే అహంకార భావన తోడను, తర్వాత అధిక ప్రయాస. చాలా ఆచార్యులు చెప్తారు మనకు ఆహ్, రజోగుణంలో ఉన్నవాళ్ళు చాలా హార్డ్ వర్క్ జేసి ఉగ్ర కర్మ 24 అవర్స్ కూడా ఎవరైనా డబ్బులిస్తా అంటే పని జేయడానికి అక్కడే డే డ్యూటీ జేస్తారు. 8 అవర్స్ డ్యూటీ అయితే 3 షిఫ్ట్‌ల డ్యూటీ కూడా చేయడానికి రెడీగా ఉంటారు. డబ్బులిస్తే చాలు. అటువంటి వాళ్ళని, అటువంటి కర్మను రజోగుణ కర్మ అని చెప్తున్నారు భగవానుడు. నెక్స్ట్ అరుబంధం క్షయం హింసాం అనపేక్ష పౌరుషం మోహదారభ్యతే కర్మ యత్తామసముచ్యతే. సో, తామస కర్మ, తమోగుణ కర్మ గురించి చెప్తున్నాడు భగవంతుడు. శాస్త్ర నిర్దేశములను వాళ్ళను ధిక్కరిస్తారు. కర్మ ప్రభుజీ ఈ శాస్త్రం ప్రకారం అరే! అవన్నీ పక్కన పెట్టండి ప్రభుజీ. నాకు తోచిందే శాస్త్రం. నేను నమ్ముకున్నదే శాస్త్రం. సో, నా ఇష్టానుసారం చేస్తా అంటారు. ఎన్నైనా చెప్పండి. ప్రభుజీ పొద్దున, రాత్రి స్పెషల్లీ ఇప్పుడు ఈ సాఫ్ట్‌వేర్ వచ్చి నైట్ డ్యూటీస్ గాని, పూర్వకాలము కరెంట్ ఎలక్ట్రిసిటీ లేనప్పుడు దీపం అందు గురించి ఒక సామెత చెప్పేవాళ్ళు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కన పెట్టుకోవాల. సాయంత్రం వెలుతున్నప్పుడే వంట చేసేవాళ్ళంట. ఓకే. సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత గాదు. సూర్యుడు అస్తమించక ముందే వంట గాదు, భోజనం గూడా చేసేసేవాళ్ళు. ఇంకా సూర్యాస్తమయం, చంద్రోదయం అయిన తర్వాత వాళ్ళ బిజినెస్ అంతా క్లోజ్. పశువులు, పక్షులు ఎట్లయితే క్లోజ్ చేస్తాయో మనుషులు క్లోజ్ చేసేవాళ్ళు. కానీ నేటి సమాజంలో వాళ్ళు శాస్త్ర ప్రకారం జీవించేవాళ్ళు కాబట్టి సుఖ సంతోషాలతో జీవించేవాళ్ళు. ఈరోజు శాస్త్రాలను ధిక్కరిస్తున్నాం కాబట్టి భవిష్యత్ బంధమును గాని, పరహింసను గాని, ఇతరులను తన సుఖం కొరకు ఇతరులు ఎంత కష్టపడ్డా పర్వాలేదు. మానవులే గాదు, ఎన్నో జీవులను హింసిస్తా ఉన్నారు. పరహింసను గాని, పర దుఃఖమును గాని లెక్క చేయరు. ఎవరు? తమోగుణ కర్మ అనుసరించేవాళ్ళు. అటువంటిది తమోగుణ కర్మ అంటారు. మరి మనము అటువంటి కర్మలను చేస్తున్నామా? అవి మనకు భవిష్యత్ బంధమును మనను బంధనాల్లో చిక్కుకుంటాము ఇటువంటి కర్మల వల్ల. నెక్స్ట్ కర్త గురించి. జ్ఞానం అయిపోయింది, కర్మ అయిపోయింది, కర్త. సత్వగుణ కర్మ కర్త ఉంటాడు, ఎలా ఉంటాడో చూద్దాం. ఆయన ఎటువంటి కర్మలు చేస్తా ఉంటాడు. ఇక్కడ సాత్వికమైనటువంటి కర్త ఈ భౌతిక ప్రకృతి గుణములతో సంబంధం పెట్టుకోడాయన. ప్రకృతి ఆయనంతా గూడా గుణాతీత కర్మలు జేస్తాడు. భౌతిక ప్రకృతి
గుణం అంటే త్రిగుణాలతో సంబంధం లేకుండా, తర్వాత అహంకార రహితుడు. తన యొక్క స్టేటస్ పట్ల గాని, తన యొక్క ఫిజికల్ అపియరెన్స్ పట్ల గాని, తనకున్నటువంటి తెలివితేటల పట్ల గాని అహంకారం ఉండదు. తర్వాత కొన్నిసార్లు తన కర్మలు చేస్తా ఉంటాడు. సత్వగుణ కర్మలు. సత్వగుణ కర్త కాబట్టి, సాత్విక కర్త కాబట్టి ఆయన కర్మలు గూడా సత్వగుణ కర్మలే ఉంటాయి. కాబట్టి అహంకారం ఉండదు. జయ అపజయముల పట్ల ఎందుకంటే కర్మ ఫలాల పట్ల అనాసక్తుడు. కర్మ గురించి మనకిక్కడ సత్వగుణం ఏంటది? రాగద్వేష రహితము. తర్వాత ఫలాపేక్ష రహితము. కాబట్టి జయ, అపజయాలు ఏదో కర్మ చేస్తాడు. దాంట్లో జయము రావచ్చు, అపజయం. దాని పట్ల పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. జయం వస్తే పొంగిపోడు, అపజయం వస్తే కుంగిపోడు. తర్వాత దృఢ నిశ్చయము, దృఢ సంకల్పము, నిశ్చయము. ప్రతి కర్మ గూడా ఆయన ఉత్సాహంతో కర్మ జేయడానికి ప్రయత్నం జేస్తా ఉంటాడు. అది తన స్వధర్మము తను సపోజ్ తన ఉన్నటువంటి బ్రాహ్మణుడనుకొని బ్రాహ్మణ ధర్మము, క్షత్రియ ధర్మము, లేదంటే ఒక తండ్రి, తండ్రి ధర్మము. మనం మన గురువుగారు ఏదైనా సేవ ఇచ్చారు. ఆ స్వధర్మంలో ఆయన దాని యొక్క హ్మ్, దృఢ నిశ్చయంతో, ఉత్సాహంతో ఆ కర్మ చేస్తా ఉంటాడు. జయాపజయాల పట్ల శ్రద్ధ ఉండదు. అటువంటి వాడిని సాత్విక కర్త అంటారు. నెక్స్ట్ రాగీ కర్మ ఫల ప్రేప్సుః లబ్ధో హింసాత్మకో శుచిః హర్ష శోకాన్విత కర్త రాజసః పరకీర్తితః. కర్మ ఫలములను ఈ రజోగుణ కర్త ఈయనేం చేస్తాడు? కర్మ ఫలాలను సత్వగుణ కర్త కర్మ ఫలాల గురించి పట్టించుకోడు. రజోగుణ కర్త కర్మ ఫలాలను నేనే అనుభవించాలని కోరుకుంటూ ఆ కర్మ మరియు కర్మ ఫలములైన ఆసక్తుడై ఉంటాడు. సత్వగుణ కర్తనేమో అనాసక్తుడు. కర్మ ఫలాల పట్ల అనాసక్తుడుగా ఉండేవాడిని సత్వగుణ కర్త. కర్మ ఫలాల పట్ల చాలా నేను చేసిన కర్మ నేనే అనుభవించాలా అనుకుంటా ఉంటాడు. కర్మ ఫలాల పట్ల ఆసక్తుడై ఉంటాడు. లోభి ప్రతిదీ నేనే అనుభవించాలా, ఇతరులు ఎవ్వడు అనుభవించకూడదు. నేను అంటే నేను, మేబీ నా భార్య, నా యొక్క ఎక్స్‌పాన్షన్, పిల్లలు మేమే అనుభవించాలా? ఇతరులకు అస్సలు అనుభవించడానికి ఇష్టం ఉండదు. అర్థమైందా? అసూయ. ఒకవేళ తనకంటే ఇతరులు ఎక్కువ అనుభవిస్తున్నారంటే ఈర్ష్య, అసూయ పడతా ఉంటారన్నట్టు. ఇది మన లోపల గూడా ఇతరులకేదైనా మంచి జరిగిందంటే, అసూయ మనం పడ్డామంటే ఇగ అంతే సంగతి. శుచి రహితుడును, సుఖ దుఃఖములచే చలించువాడును అగు కర్త రజోగుణంతో కూడినట్టు వాడుగా చెప్పబడతాడు. దీనికి పూర్వం ఆచార్యులు ఒక లీల చెప్తారు. ఈ అసూయపరుడు, లోభి ఆ! కర్మ ఫలముల ఎడ దీనికి రిలేటెడ్‌గా ఒకడు వాళ్ళు గూడా జేస్తారు. పూజలు జేస్తా ఉంటారు. చేయరని గాదు. వాడు చాలా తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకుంటాడంట. బ్రహ్మ ప్రసన్నమవుతాడు చాలా తపస్సుకు. నీకేం కోరిక గావాలో కోరుకో అంటాడంట. అతను ఒకటే ఒక కోరిక కోరుతాడు. హ్మ్. ఏంటంటే నాకు హ్మ్. ఏంటంటే ఆ కోరిక ఆహ్, నాకేదైతే ఆహ్, మీరు వరం ఇస్తారో ఆయనేం కోరుతాడంటే మృత్యువుని కోరతాడు. కానీ మృత్యువు అసాధ్యము. మృత్యువుని జయించేది. స స సారీ అమరత్వాన్ని కానీ అది ఇంపాసిబుల్ అంటాడు. వేరేది కోరుకో అంటే, సరే ఆయన అనుకుంటాడు అమరత్వం ఉంటే ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు. మృత్యువు లేకుంటే ఎంత ఎప్పుడు గూడా భోగి ఎంజాయ్ చేయాలనుకుంటాడు. మళ్ళీ ఏదో విధంగా మృత్యు వస్తే కష్టం గాబట్టి దాన్ని జయించలేము అంటాడు. హ్మ్. అది నా చేతుల్లో లేదంటాడు. మరిప్పుడు నీకేం గావాలంటే నాకు ఏదైతే మీరిస్తారో ఆహ్, దానికంటే సరే. నా పక్కవాడికి ఏదైతే దొరుకుతుందో దానికి రెండింతలు నాకు రావాలని జెప్పేసి కోరుకుంటాడు. సరే అని జెప్పేసి వాడు పక్కవాడు చాలా బాగుపడతా ఉంటాడు. వీడు నష్టపోతా ఉంటాడు. కాదు సారీ.
ఆ! సో, ఇక్కడేంటంటే ఆయన సరే నువ్వు ఏది కోరుకున్నా పర్వాలేదు నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఈయన అసూయపరుడు గాబట్టి నీకేదైతే వస్తుందో దానికి డబుల్ ఆ! నీ పక్కవాడికొస్తుంది అంటాడు. పోనీలే నాకైతే వస్తుంది గదా! అనుకుంటాడు. అర్థమైందా? అప్పుడు ఈయన ఒక పెద్ద బిల్డింగ్ కోరుకుంటాడు. ఫస్ట్ కాన్సంట్రేట్ చేయడు. నాకైతే వస్తుంది గదా! అనుకుంటాడు. సరే పక్కవాడికి 2 బిల్డింగ్‌లు వచ్చేస్తాయి. తర్వాత ఈయనకు ఒక బిఎండబ్ల్యూ పెద్ద కారు కోరుకుంటాడు. పక్కవాడికి 2 కార్లు. అరే! ఇప్పుడు ఈయనకొచ్చింది సంతోషం కాస్త పోతుంది. పెద్ద బిల్డింగ్ వచ్చింది సంతృప్తి ఉండొచ్చు గదా! కానీ పక్కవాడికి 2 బిల్డింగ్‌లు. అరే! ఇదేంటి నేను తపస్సు జేసి నేను పొందే వాడు ఏమీ తపస్సు జేయకుండా వాడికి 2 బిల్డింగులు నాకు ఒక కారైతే వాడికి 2 కార్లు. ఏద్ ఏది పొందినా వాడికి డబులొస్తా ఉంది. అప్పుడేం జేస్తాడు నిజంగానే జరుగుతదా అని జెప్పేసి పాపం వీడో కన్ను పొడిచేసుకుంటాడు. వాడికి 2 కళ్ళు పోతాయి. అంటే అటువంటి మూర్ఖులు రజోగుణ కర్తలుగా భగవంతుడు బోధిస్తా ఉన్నాడు. నెక్స్ట్ అయుక్తః ప్రాకృతః స్తబ్ధః షటో నైష్కృతికో అలసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే. తమో గుణంలో ఉన్నటువంటి కర్తలు. వాళ్ళ యొక్క గుణాలు. ఇప్పుడు మనం గూడా చూసుకోండి. అందరూ ఈ లెసన్‌ని మనకి అనువదించుకోండి అని జెప్పారు. నేనిక్కడున్నాను. యెస్. ఈ గుణాలు నా లోపల ఉంటే నేను తమోగుణ కర్తను. మరి రజోగుణ కర్త గావాలా? నేను సత్వగుణ కర్త గావాలా అనేది చూసుకోండి. నెక్స్ట్. రజోగుణ తమోగుణ కర్తలు శాస్త్ర నిర్దేశాలు. శాస్త్రం ఏం జెప్తుంది? దానికి విరుద్ధంగా ఉంటది. సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నైట్ అయింది. పొద్దున శాస్త్రం చెప్తుంది. 12.9 పొద్దున డిస్కస్ చేసాము. పొద్దున బ్రహ్మ ముహూర్తంలో లేవాలి. రాత్రి ఎర్లీగా పడుకోవాలి. కానీ నేనేం చేస్తాను రాత్రి లేట్‌గా పడుకుంటాను. పొద్దున లేట్ లేస్తాను. పొద్దున భగవంతుడి యొక్క నామజపంతో, భగవంతుడి యొక్క మంగళారతితో మన యొక్క సత్వగుణంలో సత్వ కాలాన్ని ఉపయోగించుకోవాలి. కానీ నేను తమోగుణ కాలాన్ని రాత్రి 12, 1 గంట వరకు నిద్ర రాదంటాను. పొద్దున 10 గంటలకు, 8 గంటలకు, 9 గంటలకు లేసి ఆఫీస్ ప ఆఫీస్ పరిగెడతాను. శాస్త్ర నిర్దేశములకు భగవంతుడు చెప్పాడు. నిత్యం భగవత్ ప్రేమను భగవద్ధామం వెళ్ళాలంటే భగవంతుడు బోధించినటువంటి భగవద్గీత, భాగవతాన్ని శ్రవణం చేయండి అని చెప్తాడు. కానీ మనం దానికి రివర్స్‌గా ప్రయాణం చేస్తాం. విరుద్ధంగా కర్మను ఎంచువాడు. 2 భౌతిక ఆసక్తులు, భౌతిక కోరికలు, భౌతికమైనటువంటి ఇంద్రియ ఇంద్రియాలను తృప్తిపరచుకోవడము. తర్వాత మొండిగా వ్యవహరిస్తా ఉంటాడు. ఎవడి మాట వినడు. వాళ్ళెవరన్నా గాని. తను చెప్పిందే వేదవాక్యక. తను చెప్పిందే అంతే ఇంకా. అది తప్పైనా, ఒప్పైనా దానికే కట్టుబడి ఉంటా అంటాడు. అది మొండివాడు. ఎవరిది? తమోగుణకర్త. వంచకుడు. ఇతరులను తన స్వలాభం గురించి ఇతరులను మోసం చేస్తాడు. మాటల ద్వారా గాని, కర్మ ద్వారా గాని మ ఆయన ఏదో విధంగా మోసం చేసి తన సుఖాన్ని అనుభవించాలనుకుంటా ఉంటాడు. తర్వాత ఇతరులను ఎప్పుడు కూడా అవమానిస్తా ఉంటాడు. ఇతరులని వాడి డ్యూటీ ఇతరులని మోసం చేస్తాడు, అవమానిస్తాడు. దాంట్లో అవమానించడంలో, మోసం చేయడంలో ఎక్స్‌పర్ట్ అన్నాడు. దాంతో చాలా సంతోషపడతాయి. ఇతరులకు మాటలతో మాటల గారడి. ఆహాహా! అని చెప్పేసి ఆనందపడతా ఉంటాడు. తర్వాత సోమరితనం. ఏది చెప్పినా లేజినెస్. నేనెందుకు చేయాలా? వాడెందుకు చేయొద్దు? కంపారిజన్, సోమరితనం. సదా చింతితుడు. ఎప్పుడు అటువంటి వాడు ఎప్పుడూ దుఃఖము ఆ! చింతిస్తా ఉంటాడు. తర్వాత వీటన్నిటితో కాలాన్ని వృధా చేయిస్తా ఉంటాడు. టైమ్ పాస్ ఏమి జేయడు. ఏమీ రాదు. దాంతోని అటువంటి పని జేస్తా ఉంటాడు. అటువంటి కర్త తమోగుణ కర్త. మరి సమయాన్ని వృధా చేస్తున్నామా లేదా ఆలోచించుకోవాలి. ఇతరులను మోసం చేస్తున్నామా లేదా? ఇతరులను అవమానించేవాడు ఇమ్మీడియేట్‌గా తమోగుణ కర్త. మొండిగా వ్యవహరించేవాడు తమోగుణ కర్త అని భగవంతుడు చెప్తున్నాడు. నెక్స్ట్. ఓకే. ఇక్కడ బుద్ధి గురించి, మన ఇంటెలిజెన్స్ గూడా 3 రకాలుగా ఉంటుందని చెప్తున్నాను. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సత్వగుణ ఇంటెలిజెన్స్ ఏంటంటే, వాడెప్పుడు గూడా ప్రతి కర్మ చేసే ముందు ఏది
చేయాలి, ఏది చేయకూడదు, తర్వాత దేనికి భయపడాలి, దేనికి భయపడకూడదు, ఏది నన్ను ఈ బంధాలలో బంధిస్తుంది, ఏది నన్ను బంధ విముక్తుల్ని చేస్తుంది అని ఆలోచిస్తా ఉంటాడు. సపోజ్ బండి నడిపించుకుంటూ వెళ్తున్నాము. నిజమైన జ్ఞాని సిగ్నల్‌ని, ట్రాఫిక్‌ని చూసుకుంటూ తన వల్ల ఇతరులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా డ్రైవింగ్ చేస్తా ఉంటాడు. ఆ విధంగా ఏది సపోజ్ మనకెందుకు అని చెప్పేసి వెళ్తే సిగ్నల్ దాటితే సిగ్నల్ జంపింగ్ పడుతుంది. నో పార్కింగ్ దగ్గర పార్క్ చేస్తే అక్కడ ఫైన్ పడుతుంది. అలా అదే బుద్ధి గలవాడు ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది నన్ను ఇబ్బంది పెడుతుంది అని ఆలోచించుకుంటూ తన జీవితము కొనసాగిస్తా ఉంటాడు. నెక్స్ట్ యయా ధర్మం అధర్మం చ కార్యం చ కార్యమేవ చ అయతావత్ ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసి. ఇది రజోగుణముతో కూడుకున్నటువంటి బుద్ధి. అదేం చేస్తుంది? ఎలా గుర్తించొచ్చు? నా బుద్ధి, నా ఇంటెలిజెన్స్ రజోగుణమా? సత్వగుణమా? రజోగుణం ఏంటి? ధర్మ, అధర్మములకు మధ్య భేదము గాని, చేయదగిన ఎందుకు కార్యం గాని, చేయకూడని కార్యమును గాని, వాటి మధ్య భేదమును తెలుసుకోలేకపోతాడు. అటువంటిది ఏదో ఒకటి చేసేయాల స్పీడ్‌గా అనేది రజోగుణమయ ప్రధానం. ఏదో ఒకటి మాట్లాడేసేయాల, వాగేయాల. దానివల్ల రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది, నేను మాట్లాడుతుంది ధర్మమా? అధర్మమా? వీటి మధ్య డిఫరెన్స్ గ్రహించడు. అటువంటి బుద్ధిని రజోగుణ బుద్ధి ఇమ్మీడియేట్‌గా మార్చుకోవాలి. ఓహ్! ట్రాక్ మార్చాలి. నెక్స్ట్ అధర్మం ధర్మమితి మితీయ మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాంశ బుద్ధి సా పార్థ తామసి. ఓ పార్థ, తమోగుణమైనటువంటి బుద్ధి కలవారి యొక్క బుద్ధి ఎలా ఉంటుందో చూడు. అజ్ఞానము మరియు భ్రాంతి కారణంగా తమోగుణ బుద్ధి, తమోగుణ ఇంటెలిజెన్స్ వాళ్ళు అధర్మమును ధర్మముగాను, ధర్మమును అధర్మముగాను భావిస్తూ వాళ్ళు ఎల్లప్పుడూ రాంగ్ డైరెక్షన్‌లో, మనం గూడా ట్రాఫిక్‌లో వన్ వే ఉంటుంది. ఆ రాంగ్ డైరెక్షన్‌లో వెళ్ళొద్దంటే ఏమైతది? మనం వెళ్తాం. కరెక్ట్‌గా ఆడ పోలీసోళ్ళు ఉంటారు. మంచిగా "రా నాయనా రా చలాన్, మాకీరోజు కొంచెం చలాన్ తక్కువ పడ్డది" అని ఫోటో తీస్తారు. చలాన్ వేస్తారు. అది గూడా హెల్మెట్ పెట్టుకోమంటే హెల్మెట్ ఉండదు. రాంగ్ డైరెక్షన్ త్రిబుల్స్ పోతుంటారు. ఇది అన్నట్టు. ఏమవుతది? ఇదే నేననుకున్నదే ధర్మం. నేను చేసిందే ధర్మం. నేను చెప్పిందే ధర్మం. అలా అనుకుంటారు. ఆ మూర్ఖత్వంలో వ్యవహరించే బుద్ధి తమోగుణ బుద్ధి అని భగవంతుడు వివరిస్తున్నారు. నెక్స్ట్ డిసిషన్, నిశ్చయం వాళ్ళు. అది గూడా 3 రకాలుగా ఉంటుంది. ధృత్యాయయా ధారయతే మన ప్రాణేంద్రియ క్రియా యోగినా వ్యభిచారిణ్యా ధృతి. ఓకే. ఇది లేదు. ధృతి సా పార్థ సాత్వకి. ఇది 33వ శ్లోకము. దీంట్లో అవిచ్ఛిన్నమైనదియు మరి యోగాభ్యాసం చే నిశ్చయముగా కొనసాగినదియు తత్కారణంగా ఇంద్రియముల యొక్కయు మనస్సు యొక్కయు ప్రాణముల యొక్కయు కలాపములను నియమించినదియు అయిన నిశ్చయము సత్వగుణము కూడినటువంటిది. నెక్స్ట్ యయాతు ధర్మ కామార్థాన్ ధృత్యా ధారయతే అర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతి సా పార్థ రాజసి. ఓ పార్థ, కానీ ఏ నిశ్చయంచే మానవుడు ధర్మార్థ కామములందలి ఫలముల ఎడ ఆసక్తిని వహించునో అట్టి నిశ్చయము రజోగుణ ప్రధానమైంది. అంటే ఇక్కడ మనం కొన్నిసార్లు నేను చేసింది దానికి ఫిక్స్ అయిపోతారు డిసిషన్. సో ఇంద్రియ రజోగుణంకు ముఖ్యంగా సంబంధించింది ఎట్లంటే, ఇంద్రియ తృప్తియే వాళ్ళ గోల్. ఏకైక వాంఛ ఇంద్రియాలను తృప్తిపరచాలా. సో ఆత్మ తృప్తి సంబంధం ఉండదు. ఇక్కడ ధర్మార్థ కామ మోక్షాలు గూడా అవి మోక్షం వరకు గూడా వాళ్ళు రారు. ధర్మము, అర్థము అంటే వాళ్ళకి తెలిసింది ఆహార నిద్ర భయమైతునం చ, సుఖంగా మంచిగా భోజనం జేయాలా, ఆ! సుఖాన్ని అనుభవించాలా, భార్యాబిడ్డలతో సుఖంగా ఉండాలా, దేహ సుఖాలను అనుభవించడం అనేదే రజోగుణం సంబంధమైనటువంటిది అది. నెక్స్ట్ యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ. 37 ఉండని మాతాజీ.
న విముంచతి ధర్మేధా ధృతి సాపాద తామసి. తమో గుణము సంబంధించినటువంటి నిశ్చయం ఎలా ఉంటదంటే, స్వప్నము, భయము, శోకము, విషాదము, భ్రాంతి అను వానిని అతిక్రమించి పోజాలని. వీటిని చెప్పుడు గూడా భయం భయంతో జీవిస్తారు. కలల్లో జీవిస్తా ఉంటారు. శోకం ప్రతిదానికి ఏడుస్తా ఉంటారు. ప్రతిది ఏదో గుర్తు తెచ్చుకొని ఏడుస్తా ఉంటారు. సో, ఇటువంటి జీవితము, అటువంటి ఆ! దాన్ని అటువంటి డిసిషన్ వాళ్ళు ఆ తమోగుణ నిశ్చయం అని జెప్పేసి మనకిక్కడ భగవంతుడు బోధిస్తున్నారు. నెక్స్ట్ 37 యత్తద్ అగ్రే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మా బుద్ధి ప్రసాదజం. ఏది ఆరంభమునందు ఇది సత్వగుణ సుఖము. సుఖం గురించి కూడా చెప్తున్నాడు. మనందరికీ చాలా ఉపయోగం. అందరూ సుఖంగా ఉండాలనుకుంటారు. మరి మనం నిజంగా సత్వగుణ సుఖాన్ని అనుభవిస్తున్నామా? రజోగుణ సుఖాన్నా? తమోగుణ సుఖాన్నా? ఆలోచించండి. సో, దయచేసి ఈరోజు ఫైనల్ గాబట్టి లాస్ట్ వరకు ఉండండి. లాస్ట్‌కు ఈ భగవద్గీత మొత్తం వినడం వల్ల మనకు ఎటువంటి ఫలశ్రుతి కలగబోతుందో లాస్ట్‌కు ఒక లీల ద్వారా చెప్తాను. ఇప్పటికి గూడా ఎవరన్నా ఇంకా రాని వాళ్ళుంటే సో, ట్రై జేయండి. మన గ్రూప్‌లో రెగ్యులర్ అటెండ్ చేసేవాళ్ళు లిస్ట్ చూసుకొని వినమని జెప్పండి. కేవలం ఒకవేళ ఒక్క శ్లోకం విన్నా గూడా వాళ్ళకు జీవితంలో 100 యజ్ఞాలు చేస్తే గూడా ఫలం పొందము. అంత ఫలం పొందే అవకాశం ఉంది. ఈ ఒక్కరోజు క్లాస్ అటెండ్ జేయడం వల్ల. భగవద్గీత 18వ అధ్యాయం అటెండ్ జేయడం వల్ల. నేను నిజంగా మీ బంధువులు, మీ చుట్టాలు వాళ్ళ ఆల్రెడీ చాలామంది రిజిస్టర్ జేసుకున్నారు గాబట్టి, ఎవరైతే లిస్ట్‌లో కనబడతలేరో రమ్మని చెప్పండి. వినమనండి. ఓకే. దీంట్లో చెప్తున్నారు సుఖం. సత్వగుణ సుఖం ఏంటంటే, అది ఆరంభమున విషంలాగా అనిపిస్తుంది. విషప్రాయంలాగా. కానీ అంత్యమున అమృతంతో సమానము. అటువంటి ఆత్మానుభూతికి మానవున్ని ఏదైతే మేల్కొలుపుతుందో, ఉత్సాహపరుస్తుందో, ఆ సుఖము నిజంగా సత్వగుణంతో కూడుకుంది. సుఖం సత్వగుణ సుఖం. లైక్ ధ్రువ మహారాజ్ ఉన్నారు. 5 సంవత్సరాల బాలుడు. సో, వాళ్ళ తండ్రిది పినతల్లి దగ్గర చేదు అనుభవము. తండ్రి తొడ మీద నుంచి ఒడిలోంచి ఆమె నెట్టేసి, "నువ్వు నా గర్భంలో జన్మించి ఉంటే, తండ్రి యొక్క ఒడిలో తొడ మీద కూర్చుండేవాడివి సింహాసనం దగ్గర. నీకిప్పుడు అధికారం లేదు" అంటే, ఆయన తన తల్లి దగ్గరికి వెళ్లి ఏడ్చుకుంటూ వెళ్ళినప్పుడు తల్లి చెప్తుంది, "నువ్వు నిజంగా ఆ సుఖాన్ని అనుభవించాలంటే, ఆ భగవంతుడే ప్రసాదించగలడు." మరి భగవంతుడు ఎక్కడ దొరుకుతాడు? అడవుల్లో. 6 నెలలు ఆ అడవుల్లో తపస్సు జేయడానికి వెళ్తాడు. తను సొంతంగా చేయలేడు గాబట్టి, భగవంతుడే గురువుని పంపించి నారదుడి రూపంలో నారదుడు భగవంతుడి యొక్క మంత్రోపదేశం జేయడం వల్ల, ఆ మంత్రము ద్వారా భగవంతునికి 6 నెలలు కఠోర తపస్య. స్టార్టింగ్‌లో ఆరంభంలో చాలా కఠినమే అది. కందమూలాలు, ఫలాలు తినుకుంటూ ఒక నెల, రెండవ నెల ఆకులు, అలములు, మూడవ నెల ఎండుగడ్డి, ఎండుటాకులు, నాలుగవ నెల ఓన్లీ వాటర్‌తో, ఐదవ నెల కేవలం గాలితో, ఆరవ నెల గాలిని గూడా పీల్చడం ఆపేసినప్పుడు, అంత కఠినమైన తపస్సు చేసినప్పుడు భగవంతుడే ఆ! అమృత భాండాగారమైన భగవంతుడే లభ్యమవుతాడు. ఈవెన్ దేవతలు, దానవులు గూడా అమృతం గురించి తపస్సు జేసినప్పుడు అంటే, సముద్ర మథనం జేసినప్పుడు విషమే ముందొస్తుంది. అమ్మో! విషమొచ్చిందని ఇంకా వాళ్ళు సముద్ర మథనం జేయకపోతే లక్ష్మి, ఐరావతము ఇంకెన్నో లాస్ట్ అమృతం గూడా రావడం జరిగింది. కాబట్టి సత్వగుణములో ఏదైతే ఉందో సుఖము, అది ప్రారంభంలో కష్టము. మనం గూడా భక్తులందరూ స్టార్టింగ్‌లో ఒక్క మాల జపం జేయాలంటే ఎంతో కష్టము. అటువంటి కష్టంతో ప్రారంభమై ఈరోజు 16 మాలలు జపం జేస్తున్నారు. అది గూడా ఆనందంతో. ఒక్కరోజు కొద్దిసేపు క్లాస్ అటెండ్ చేయాలంటే కష్టంతో ప్రారంభించి, ఈరోజు పొద్దున, సాయంత్రం క్లాస్ అటెండ్ జేస్తుండు. పొద్దున 6 గంటలకు లేవడమే కష్టంతో ప్రారంభించి, ఈరోజు ఆ లేవటం కాస్త 4 గంటలకు లేవటం ప్రారంభించి ఆ! పొద్దున కొంతమంది 10, 11లకు స్నానం జేసేవాళ్ళు, ఈరోజు 3:30, 4 గంటలకు స్నానం జేస్తున్నారు. మన వ్రజమండల పరిక్రమలో 1:30, 2, 3 గంటలకు కూడా స్నానాలు జేసి, బ్రహ్మముహూర్తంలో భగవంతుని సేవించిన వాళ్ళున్నారు. అది సత్వగుణ సుఖము. నెక్స్ట్ విషయేంద్రియ సంయోగాత్ యత్తద్ అగ్రే అమృతోపమం
పరిణామే విషమిమా తత్సుఖం రాజ సంస్మృతం. సో, రాజసిక సుఖం, రజోగుణ సుఖం గురించి చెప్తున్నారు. ఇంద్రియములు మరియు ఇంద్రియార్థములతో సంపర్కమునొందగా మన ఇంద్రియాలు, ఇంద్రియార్థములంటే ఇంద్రియాలు కోరుకునేటువంటి ఆబ్జెక్ట్ సుఖాన్ని, కళ్ళు భౌతికమైనటువంటి ఆహ్, ఏమంటారు? భౌతిక సృష్టిని ఆస్వాదించాలనుకుంటుంది. తర్వాత చెవులు ఇతరులను క్రిటిసైజ్ చేసేది, ద్వేషించే, లేకుంటే ఇతరుల చెడు గురించి వినాలనుకుంటా ఉంటది. అది ఎంజాయ్ చేస్తా ఉంటది. నోరు తినకూడనటువంటి పదార్థాలు, భగవంతుడికి అర్పించినటువంటి తన నాలుక టేస్ట్ కొరకు ఏదో తినాలనుకుంటుంది. సో, అటువంటి ఇంద్రియార్థముల యొక్క సంపర్కమునందగా లభించినటువంటి సుఖము స్టార్టింగ్‌లో అమృతంలాగుంటుంది. కానీ అది అంత్యమున విషంగా మారుతుంది. అది రజోగుణ సుఖమంటారు. నెక్స్ట్ యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్తం తామసముదాహృతం. ఇక తమోగుణ సుఖము ఆత్మానుభూతికి విముఖమైనదియు, ఆది నుండి అంత్యం వరకు మోహ కారణమైనదియు, నిద్ర వలనను, సోమరితనం వలనను, మోహం వలనను ఉద్భవించినటువంటి సుఖము. చూడండి, చాలా మందికి నిద్ర అంటే ప్రియం. క్లాస్ జరుగుతా ఉంటే నిద్రపోతాం. సత్సంగం ఉంది అంటే నిద్రపోతా ఉంటారు. పొద్దున బ్రహ్మముహూర్తంలో మంగళారతి సత్వగుణంలో చేయాలంటే నిద్రపోతా ఉంటారు. జపం జేయాలంటే ప్రభు టైం దొరకతలేదంటారు. చేసేదేముండదు. భౌతికమైన విషయాలు మాట్లాడడం ఇష్టము. సో, ఎప్పుడు గూడా ఏదైనా భగవంతుడికి సంబంధించినటువంటి ఏదైనా సేవ చెప్పామంటే, "ప్రభు నా వల్ల కాదు ప్రభుజీ" అంటారు. లేకుంటే ఏదో సవాలక్ష చెప్పేస్తారు. "ప్రభుజీ నేను చాలా బిజీ ఉన్నాను." అటువంటి వాళ్ళ సుఖం అంటే భగవంతుడి సేవను తప్పించుకొని ఈ దేహ సుఖాన్ని కోరుకునేదాన్ని తమోగుణ సుఖం అంటున్నారు. నెక్స్ట్ ఈ 4 వర్ణాలను భగవంతుడు ఏ విధంగా విభజించారో మనకు చెప్తున్నారు. అక్కడ ఫోటోలో కనబడుతుంది బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రవైర్గుణై. భగవంతుడు అర్జునుడికి చెప్తున్నారు, ఓ పరంతప, ఈ 4 వర్ణాలు గూడా ప్రకృతి త్రిగుణములచే కలిగిన గుణ స్వభావాల వలన బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా ఈ సొసైటీ విభజింపబడ్డదే గాని కుల మతాలతో కాదు. కుల మతాలు భగవంతుడు ఈ లాస్ట్ చాప్టర్ ఎక్కడ గూడా చెప్పలేదు. వాళ్ళ గుణ స్వభావాలను బట్టి వాళ్ళకక్కడ పోస్టింగ్ లైట్ ఎట్లయితే మనం ఏదైనా డిపార్ట్‌మెంట్‌లో జాబ్ సంపాదించాలంటే అక్కడ గూడా 4 కేటగరీస్ ఉంటాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. మనము మన ఎలిజిబిలిటీ బట్టి మనం ఎగ్జామ్ రాస్తాము. సో, దాంట్లో మనం ఉత్తీర్ణులైతే ఆ పోస్టింగ్ ఇస్తారు. అర్థమైందా? అన్నకు, తమ్ముడికి గ్రూప్ 1 పోస్ట్ రావచ్చు. ఇద్దరు రాస్తారు. అన్నకు రాలేదు. ఇద్దరు గ్రూప్ 4 రాస్తారు. ఓకే. కానీ ఇక్కడ ఒకసారి తమ్ముడు గ్రూప్ 4 క్వాలిఫై గాడు. అన్న క్వాలిఫై అయితాడు. తప్పనిసరి పరిస్థితిలో అన్న గ్రూప్ 4 జాయిన్ అయితాడు. తమ్ముడు గ్రూప్ 1 జాయిన్ అయితాడు. అదే ఆఫీస్‌లో తమ్ముడి దగ్గర అన్న గ్రూప్ 4 లాగా డ్యూటీ చేయాల్సొస్తది. అర్థమైందా? నెక్స్ట్ శమోదమస్తపశౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం. సో, ఇక్కడ వీళ్ళ యొక్క బ్రాహ్మణులు వాళ్ళ కర్మల గురించి చెప్తున్నారు. అంటే సొసైటీలో విభజించారు. నేను బ్రాహ్మణుడిని అనుకుందాము. కులం గాదు. బ్రాహ్మణ దాంట్లో జన్మించాము. కానీ నాకు బ్రాహ్మణ యొక్క అర్హతలున్నాయా? బ్రాహ్మణుడు శాంతిగా ఉండాడు. అశాంతి అసలుండదాయన. తర్వాత ఇంద్రియ నిగ్రహము. ఇంద్రియాలను కంట్రోల్ జేసుకుంటాడు. నిగ్రహించుకుంటా ఉంటాడు. సో, నోటిని గాని, కళ్ళని గాని, ఏదైనా నాలుకని గాని, సో, వాటన్నిటి కూడా ఇంద్రియ నిగ్రహము. తర్వాత తపస్సు చాలా సంతోషంగా తపస్సు జేస్తాడు. తపస్సు అంటే ఆల్రెడీ మనము భగవంతుడు 9.27లో 5 రకాలటువంటి విషయాల గురించి చెప్పాడు. మీరు ఏంటా శ్లోకం?
యత్ కరోసి యదస్నాసి యజ్జుహోసి దదాసి యత్ తపస్యసి కౌంతేయ. మీరు ఏది చేసినా, ఏది భుజించినా, ఏది హోమం చేసినా, తర్వాత ఏది దానం చేసినా లాస్ట్‌దేంటి? ఏ దానం చేసినా, ఏ తపస్సు చేసినా అది నాకు అర్పణంగా చెయ్యండి అన్నారు. మరి భగవంతుడు ఆ విధంగా చెప్పినప్పుడు బ్రాహ్మణులు ఏం చేస్తారు? తపస్సు భగవంతుడికి అర్పణంగా శుచి, క్లీన్లీనెస్. నేను బ్రాహ్మణుడు అనుకుంటాను. అన్‌క్లీన్ ఉంటే యూ ఆర్ నాట్ బ్రాహ్మణ్. తపస్సు, తపస్సు ఏ సమయంలో చేయాలి? బ్రహ్మ ముహూర్తంలో తపస్సు చేయాలి. ఏ రోజు బ్రహ్మ ముహూర్తంలో లేవడానికి ఇష్టపడదు. పూజ చేస్తాం గానీ, రజో సమయంలో సూర్యోదయం అయిపోయిన తర్వాత సూర్యుడు దగదగా మెరుస్తా ఉంటే అప్పుడు పూజ చేస్తా ఉంటాం. ఎలా తపస్సండి? బ్రహ్మ ముహూర్తంలో లేవాలి మనం. సో, కాబట్టి శుచి, సహనము. సహనం అనేది బ్రాహ్మణుడి యొక్క క్వాలిటీ. నిజాయితీగా ఉండాలి. ఓకే. తర్వాత జ్ఞానము, విజ్ఞానం, ఆస్తిక్యం ఇవి బ్రాహ్మణుడి యొక్క సహజ లక్షణాలు. నెక్స్ట్ ఈ లక్షణం నుంచే బ్రాహ్మణుడు కర్మలు చేస్తా ఉంటాడు. నెక్స్ట్ క్షత్రియుల యొక్క సహజములైన కర్మ స్వభావం చెప్తున్నాడు. నంబర్ 1 క్షత్రియుడికి శౌర్యము, శక్తి, దృఢ నిశ్చయము. వాళ్ళేదైనా డిసైడ్ చేస్తే ఇంక దాంట్లో ఆ డిసిషన్‌కు డీవియేట్ అవ్వరు. దక్షత, నేర్పరితనం అన్నట్టు వాళ్ళు. యుద్ధమునందు ధైర్యము, ఔదార్యము, నాయకత్వం అనేది క్షత్రియుల యొక్క క్వాలిటీస్ లక్షణాలు. నెక్స్ట్ కృషి, గోరక్ష, వాణిజ్యం, వైశ్య కర్మ స్వభావజం, పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. ఇక్కడ వైశ్యులది ఏంటంటే సహజ స్వభావము, వ్యవసాయము, గోరక్షణము, వాణిజ్యం. కృషి, గోరక్ష, ఈ 3 వైశ్యుల యొక్క సహజ స్వభావములతో కూడుకున్నటువంటి కర్మలు. తర్వాత శూద్రులు చాలా పరిశ్రమ, కష్టపడి పని చేస్తారు. ఇతరులను సేవించడము. ఇది శూద్రుల యొక్క సహజ కర్మలు, లక్షణములు. నెక్స్ట్ ఓకే. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మనిరత సిద్ధిం యథా విందతి తశృణు. ప్రతి మానవుడు తన గుణ స్వభావం అనుసరించి కర్మను చేయుట ద్వారా పరిపూర్ణత్వం పొందగలడు. మానవుడి యొక్క పరిపూర్ణత్వం ఈ నాలుగిట్లో మనకు భగవంతుడు ఏ అవకాశం ఇచ్చారో దాన్ని పరిపూర్ణంగా నిర్వర్తించండి. అప్పుడు మాత్రమే మానవ జన్మ యొక్క పరిపూర్ణత్వం పొందగలరు. నెక్స్ట్ యథా ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. సో ఇక్కడ మానవుడు ఏ విధంగా విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తూ పూర్ణత్వం పొందగలడంటే సర్వ జీవులకు మూల కారణము, సర్వ వ్యాపకుడు అగు భగవానుని విద్యుక్త కర్మలను భగవంతుడు ఏదైతే చెప్తున్నారో, బోధిస్తున్నారో ఆ విద్యుక్త ధర్మాలను, కర్మలను మాత్రమే నిర్వర్తిస్తూ, దాన్నే అర్చిస్తూ మానవుడు సులభంగా పూర్ణత్వాన్ని పొందగలడు. నెక్స్ట్ శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. సో భగవంతుడు ఇక్కడి వరకు పూర్ణత్వం గురించి చెప్పాడు. ఇక్కడ పరధర్మమును గ్రహించి పరధర్మము, స్వధర్మము, పరధర్మం ఏది మేలు మనకు అనేది చెప్తున్నాడు. పరధర్మం గ్రహించి దానిని సమగ్రముగా చేయుట కంటే అసమగ్రముగా చేసినను స్వధర్మమునందే నెలకొన్న వాడికి అటువంటి కర్మ మానవుడికి మేలైనది. స్వభావ గుణమును అనుసరించి నిర్దేశింపబడిన కర్మలు ఎన్నడూను పాప భూయిష్టములు కావు. సో మనం మన ధర్మాన్ని నిర్వర్తించాలి తప్ప పరధర్మాన్ని నిర్వర్తించడం వల్ల మనకు ఎటువంటి మేలు కలగదు. అందుగురించి అర్జునుడు క్షత్రియుడు. క్షత్రియుడు యుద్ధ రంగంలో యుద్ధాన్ని చేయాలి. వి విజయము, వీర మరణము. కానీ అక్కడ తప్పించుకోకపోయి నేను బ్రాహ్మణులాగా
తపస్సు చేసుకుంటాను అంటే అది కుదరదని భగవంతుడు చెప్తున్నాడు. నెక్స్ట్ భగవంతుడు ఇక్కడ అత్యున్నతమైనటువంటి పూర్ణత్వాన్ని హ్మ్, సన్యాస అభ్యాసం ద్వారా ఎలా పొందగలుగుతారు? ఆ సన్యాసికి ఉండేటువంటి క్వాలిటీస్ చెప్తున్నారు. అసక్తః అసక్త బుద్ధిః సర్వత్ర జితాత్మా విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిః పరమాం సన్యాసేనాధిగచ్చతి. ఆత్మ నిగ్రహం సన్యాస అభ్యాసం చేసేవాడి యొక్క క్వాలిటీస్ ఆత్మ నిగ్రహం ఉండాలి సన్యాసికి. ఈ యొక్క భౌతిక ప్రపంచం పట్ల అనాసక్తుడై ఉండాలి. తర్వాత భౌతిక సుఖములను త్యజించిన వాడై ఉండాలి. అటువంటి మానవుడు సన్యాసాభ్యాసం ద్వారా కర్మఫల విముక్తి అనేది అత్యున్నత పూర్ణత్వ స్థితిని పొందగలడు. అర్జునుడు మొదటి శ్లోకంలో త్యాగము, సన్యాసం గురించి చెప్పారు. ఈ 3 క్వాలిటీస్ ఉండాలా. ఆత్మ నిగ్రహం ఉండాలా. ఏ సన్యాసికైతే ఆత్మ నిగ్రహం లేదో అతడు సన్యాసానికి పనికిరాడు. ఈ భౌతిక ప్రపంచం పట్ల అంటే నా ధనం, నా జనం, నా సౌందర్యం కవితాం వా జగదీశ కామే. ధనం పట్ల, తర్వాత నేమ్, ఫేమ్ పట్ల, ఫాలోవర్స్ ఎక్కువ కావాలని వీటి పట్ల ఆసక్తుడై ఉండకూడదు. భౌతిక సుఖాల పట్ల కూడా ఆసక్తుడై ఉండకూడదు. నెక్స్ట్ ఓకే. 51-53 ఈ 3 శ్లోకాలు మనకు భగవద్గీత యొక్క గుహ్యమైనటువంటి జ్ఞానాన్ని బోధిస్తాయి. చాలా ఇంపార్టెంట్. ఈ గుహ్యమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందాలంటే ఎటువంటి క్వాలిటీస్ మనము అవలంబించుకోవాలి, మనం ప్రాక్టీస్ చేయాలి మన నిజ జీవితంలో. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాంస్ త్యక్త్వా రాగద్వేషౌ విదస్య చ వివిత వివిక్తసేవీ లఘ్వాసి యత వాక్కాయ మానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మః శాంతో బ్రహ్మభూయాయ కల్పతే. చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు ఈ 3. సో, ఈ 3 శ్లోకాలు గుహ్యమైన జ్ఞానము అని ఎందుకు చెప్పారంటే, ఈ 3 శ్లోకాల ద్వారా మానవుడు ఆత్మానుభూతి బ్రహ్మభూత స్థితికి చేరుకుంటాడు. మనము భౌతిక స్థితి నుంచి ఆత్మానుభూతి స్థితికి, బ్రహ్మభూత స్థితికి చేరుకోవాలంటే మన మన లోపల ఈ క్వాలిటీస్ ఉన్నాయా లేదా? లేకుంటే ఈ క్వాలిటీస్‌ని అలవరుచుకోండి. సపోజ్ ఎవరన్నా ఒలింపిక్స్‌లో ఆడాలి అంటే స్పెషల్‌గా అథ్లెటిక్స్ అనుకుందాము. అథ్లెటిక్స్‌లో నేను ఒకవేళ 100 మీటర్స్‌లో పాల్గొనాలంటే ఒలింపిక్ కమిటీ వాళ్ళు ప్రతి కంట్రీకి ఈ టైమింగ్ క్వాలిఫై అయిన వాళ్ళని పంపండి. సో, ఆ టైమింగ్ పెడతారు ఇండియా మొత్తంలో గోల్డ్ మెడల్ వచ్చింది. కానీ ఆ టైమింగ్ క్వాలిఫై కాకపోతే ఆ ఈవెంట్‌లో పంపరు. కాబట్టి ఆ గోల్డ్ మెడల్‌తో పాటు టైమింగ్‌ని మనం పొందాలి. అప్పుడు పొందుతాం. మనం ఒలింపిక్స్‌లో పార్టిసిపేట్ చేయడానికి అర్హత వస్తుంది. అదేవిధంగా ఆత్మానుభూతి లేదా బ్రహ్మానుభూతి స్థితి భౌతిక దేహాత్మ బుద్ధి నుంచి ఆత్మానుభూతి పొందాలి అంటే చూడండి. నంబర్ 1 బుద్ధిచే పవిత్రుడవ్వాలి. అంటే సత్వగుణ బుద్ధిని మనము పెంపొందించుకోవాలి. 2 రాగ ద్వేషముల నుండి విడిపడాలి. రాగం అంటే ఆసక్తి. అది పొందినప్పుడు ద్వేషిస్తా ఉంటాము. దీని నుండి విడిపడాలి. 3 ఇంద్రియార్థములను ఇంద్రియార్థం భౌతికమైనటువంటి ఆబ్జెక్ట్స్‌ని పొందాలి అనే కోరికను త్యజించాలి. 4 మన మనస్సును దృఢ నిశ్చయంసే మనస్సుని నిగ్రహించాలి. మనకిందాక ఆల్రెడీ సత్వరజో బోధించారు. ఈరోజు నుంచి మనం భగవంతుడి భక్తియుక్త సేవ చెయ్యాలి అనే దృఢ సంకల్పంతో మనసుని ఆ! మన అదుపునందుంచుకోండి. తర్వాత మనస్సుని నిగ్రహించి ఉన్నందున ఏకాంత ప్రదేశం వసించువాడు. నెక్స్ట్ 6 మితాహారమును కలిగినవాడు. సో, మనం కొంతమంది చాలా మంచి డిషెస్ అంటే ఇష్టమున్నంత తింటారు. అలా కాకుండా మితాహారాన్ని భుజించేవాడు. మనో వాక్ కాయములను నిగ్రహించినవాడు. మనస్సు, వాక్కు, కాయములను
నిగ్రహించిన వాడు. తర్వాత నిత్యము సమాధి స్థితి అందున్నవాడు. 9 అనాసక్తుడు. 10 మిథ్యా అహంకారము. నేను దేహము అనే భావన మిథ్యా అహంకారం. 4 మిథ్యా గర్వము. నేను దేహం అన్నప్పుడు ఈ దేహానికి ఉన్నటువంటి పదవి, దేహంకు ఉన్నటువంటి సంపత్తి, ఈ దేహానికి ఉన్నటువంటి బంధువులు, మా నాన్న పెద్ద మినిస్టర్ అనుకోని నేను అహంకారంతో, గర్వంతో ఉంటాను. మిథ్య అహంకారము, గర్వము, దురభిమానము, కామము, క్రోధముల నుండియు, విషయ వస్తు స్వీకారం అనువాని నుండి విడువడినవాడు, మమత్వ దూరుడును, శాంతిమయుడు అగు మానవుడు నిశ్చయంగా ఆత్మానుభూతి స్థితికి ఉద్ధరింపబడతాడు. ఇది ఆత్మానుభూతి లేదా బ్రహ్మభూత స్థితికి మనం ప్రమోట్ అవ్వడానికి కావాల్సిన అర్హతలు. తర్వాత 54 నుంచి 63 ఈ శ్లోకాసు మనకు గుహ్యత్తర్ జ్ఞానాన్ని బోధిస్తుంది. గుహ్యత్తర్ జ్ఞానం లాస్ట్‌కు గుహ్యత్తం జ్ఞానం. ఇవి వినండి. జస్ట్ ఒక 5 మినిట్స్‌లో ఎండ్ అయిపోతుంది. ఒక 2 మినిట్స్‌లో ఇది మీరు వినడం వల్ల మీకు ఎంత అద్భుతమైనటువంటి ఫలితం రాబోతుందో ఆ లీలతో మనం ఎంచేద్దాం. ఓకే. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచతి న కాంక్షతి సమः సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. భగవంతుడు ఈ గుహ్యతర జ్ఞానంలో బ్రహ్మభూత స్థితి యందు గుహ్యతర జ్ఞానం ఏం చేస్తాడంటే పరమాత్మానుభూతి. గుహ్యమైనటువంటి జ్ఞానము ఆత్మానుభూతినిస్తుంది. గుహ్యతర జ్ఞానము పరమాత్మానుభూతినిస్తుంది. పరమాత్మానుభూతి స్థితి అంటే బ్రహ్మభూత స్థితి యందు ఎవరైతే ప్రతిష్ఠితుడవుతాడో అతడు కర్మలన్నీ భగవత్ ప్రీత్యర్థం చేస్తాడు. కాబట్టి శీఘ్రమే పరమాత్మానుభూతిని పొంది ప్రసన్నాత్ముడు, ఆనందమైనటువంటి ఆత్ముడను, దేహం అనట్లేదు. ప్రసన్నాత్ముడవుతాడు. అతను ప్రసన్నాత్ముడా కాదా మరి ఎలా తెలుసుకోవచ్చు ప్రభుజీ? పరబ్రహ్మానుభూతిని స్థితిని పొందాడా లేదా ఎలా తెలుసుకోవచ్చు? ఆత్మానుభూతి స్థితికి ఈ సింప్టమ్స్. పరబ్రహ్మానుభూతి స్థితికి అతడు దేన్ని గూడా కోరుకోడు. భౌతికంగా దేన్ని కోరుకోడు. అది దొరకలేదని శోకింపడు. దేన్ని వాంఛింపడు. తర్వాత సర్వజీవుల పట్ల సమత్వ భావాన్ని ఆయన కలిగి ఉంటాడు. దీనికి మనకు 9వ అధ్యాయము మనకు 29వ శ్లోకంలో గూడా భగవంతుడు బోధించాడు. సమ్మోహం సర్వభూతేషు నమే ద్వేష్యో అస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. భగవంతుడు చెప్తాడు. ఆయన క్వాలిటీస్ పరబ్రహ్మ అనుభూతి గదా! పరబ్రహ్మ యొక్క క్వాలిటీస్ ఏంటి తెలుసుకొని ఆ స్థితికి ప్రమోట్ అవ్వటము. భగవంతుడు ఎవరిని ద్వేషింపడు. ఎవరి పట్ల పక్షపాతమును కలిగి ఉండడు. నేను అందరి ఎడ సమానుడను. కానీ భక్తితో నా సేవను చేయువారు నాకు మిత్రుడు. నేను అతనికి మిత్రుడు. సో, కాబట్టి ఇక్కడ దేన్ని కోరడు. దేన్ని శోకింపడు. దేన్ని వాంఛింపడు. అందరి పట్ల సమత్వము కలిగి ఉండేవాడు. అట్టి స్థితి అందే అతడు నా శుద్ధ భక్తియుక్త సేవను పొందగలడు అని భగవంతుడు ఇక్కడ మనకు బోధిస్తున్నారు. కాబట్టి భౌతికంగా మన బిజినెస్‌లో గాని, ఆఫీస్‌లో గాని ఎన్నో కష్ట నష్టాలు ఫ్యామిలీలో గాని దేనికి గూడా శోకించడు. ద్వంద్వాతీతుడు అవుతాడు అతను. నెక్స్ట్ భక్త్యామభిజానాతి యావన్యస్యాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. సో, భగవంతుడు ఇక్కడ భగవద్ రాజ్యాన్ని ఎవరు చేరగలరు? 54లో ఎవరు పరమాత్మానుభూతి అంటే నా శుద్ధ భక్తి యుక్త సేవను ఎవరు పొందుతారు? ఆ శుద్ధ భక్తియుక్త సేవను పొందిన తర్వాత మరి ఆ భక్తియుక్త సేవలో నియుక్తమైన వాడికి రిజల్ట్ ఏంటి ప్రయోజనం? నా యొక్క భగవద్ రాజ్యాన్ని చేరగలరు. ఎవరు? భక్తియుక్త సేవ చేతనే మానవుడు భగవంతుని యథార్థ రూపంగా దేవాది దేవుడు అనే అవగాహన చేసుకొని ఆ భగవంతున్నే సేవించడం ప్రారంభిస్తూ సంపూర్ణమైనటువంటి భక్తి భావనలో ఎప్పుడైతే నెలకొని ఉంటాడో అతను భగవద్ రాజ్యాన్ని చేరుకుంటాడని చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకంలో నెక్స్ట్ సర్వ యాహ్! సర్వకర్మాణ్యపి సదా కుర్వనో మద్వపాశ్రయః మత్ప్రసాదా మత్ప్రసాదా అద్ మత్ప్రసాదాదవనోతి శాశ్వతం పదమవ్యయం. భగవంతుడు
భగవద్ధామాన్ని చేరాలంటే కేవలం కృపతో మాత్రమే చేరగలడు. ఎవరు చేరగలడు? భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు. మరి ఆ శుద్ధ భక్తుడు చేరడానికి ఎన్నో ఆటంకాలొస్తాయి. ఆ ఆటంకాల నుంచి నేను రక్షించి శాశ్వతమైనటువంటి, అవ్యయమైనటువంటి నా ధామాన్ని చేరడానికి ఆయనకు ప్రతి మార్గాన్ని సుగమం జేస్తాను అంటున్నాడు భగవంతుడు. నెక్స్ట్. యాహ్! చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. సో, భగవంతుడు సర్వ కర్మలయందు మనం చేసే ప్రతి కర్మయందు భగవంతుడిపై ఆధారపడి, భగవంతుడి రక్షణయందు కర్మను అనునింపుము. ఎట్లయితే అర్జునుడు 18 రోజులు యుద్ధం చేస్తున్నాడు. భగవంతుడి యొక్క రక్షణలో, భగవంతుడి యొక్క నిర్దేశకత్వంలో చేయడం వల్ల అది మొత్తంగా భగవంతుడి యొక్క భక్తియుక్త సేవగా మారిపోయి ఆ! భగవంతుడి యొక్క సంపూర్ణ చిత్తములో కర్మను నిర్వహించడం ప్రారంభించాడు భగవంతుడు. అది ఏ విధంగా? భగవంతున్నే తన గురుదేవులుగా భావించి, గురుదేవుల యొక్క నిర్దేశకత్వంలో ఆ గురుదేవుల యొక్క ఆదేశాన్ని పాటించడమే గురువు శిష్యుడి యొక్క నిజమైనటువంటి ధర్మము. మరి ఆ ఆధ్యాత్మిక ఆచార్యుని యొక్క ఆదేశాలు పాటించినప్పుడు అది పాటించడమే పరమ ధర్మము. మరి ఆ ఆధ్యాత్మిక ఆచార్యుని యొక్క ఆశ్రయము మనకు పరమ రక్షణ కల్పిస్తుంది. చిట్ట చివరికి భగవంతుడి యొక్క భగవద్ రాజ్యాన్ని పొందడానికి అది మనకెంతో ఉపకరము. నెక్స్ట్. మచ్చిత్తః సర్వదుర్గాని మత్ప్రసాదాత్తిర్ మత్ప్రసాదాత్తరిష్యతి. 58 మాతాజీ. 58 లేదా? ఓకే. సరే పర్వాలేదు మాతాజీ. ఓకే. సో, ఇక్కడేం చెప్తున్నాడంటే అతచేత్వం అహంకారాన్ నా శ్రోష్యసి విన వినక్ష్యసి. ఒకవేళ నేను చెప్పిన విధంగా అర్జునుడికి భగవంతుడు ఆధ్యాత్మిక ఆచార్యుడు చెప్తున్నాడు. నేను చెప్పిన విధంగా నడుచుకోకపోతే నీవు తప్పక నశిస్తావు. నీవు నాయందు చిత్తము కలవాడైనచో నా కృపచే బద్ధ జీవితపు ఆటంకములన్నింటినీ అధిగమింపగలవు. ఇది ఒక గురువు శిష్యుడికి చెప్తున్నాడు. ఒకవేళ నేను చెప్పిన విధంగా నువ్వు నడుచుకుంటే ఈ భౌతిక జీవనంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగలవు. కానీ నా మాట వినక అట్టి భావనతో గాక అహంకారంతో వర్తించడంతో తప్పక నీవు నశిస్తావు అని భగవంతుడు చెప్తున్నాడు. అదే ఫార్ములా భగవత్ ప్రతినిధులు గురు శిష్య పరంపరలో వచ్చినటువంటి ప్రతి ఆచార్యుడికి కూడా తన శిష్యుడికి అదే వర్తిస్తుంది. గురువు గారి యొక్క వచనాలను ధిక్కరించి తన సొంతంగా వర్తిస్తే నశిస్తావని చెప్తున్నాడు. నెక్స్ట్ మాతాజీ. ఓకే. 61 అనుకుంటా మాతాజీ. నెక్స్ట్. ఓకే. హ్మ్. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయాన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. అర్జునుడు చెప్తున్నాడు, "ఓ అర్జున, పరమ పురుషుడు ఎల్లరి హృదయములందు విరాజమానుడై ఉండి" అంటే భగవంతుడు చెప్తున్నాడు పరమాత్మ రూపంలో ప్రతి ఒక్కరి హృదయంలో విరాజమానంగా మన హృదయ మందిరంలో భగవంతుడు హ్మ్, విరాజమానుడై ఉంటాడు. తర్వాత భౌతిక శక్తి యంత్రంపై ఆసీనులైనట్లుగా ఉన్న సర్వ జీవుల గతులను నిర్దేశించుచుండును. భగవంతుడు ప్రతి ఒక్కరిని నిర్దేశిస్తా ఉంటాడు. కానీ ఆ విషయాన్ని భక్తులు మాత్రం గ్రహించగలుగుతారు. అభక్తులు గ్రహించలేరు. నెక్స్ట్. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. ఇవన్నీ గుహ్యతర జ్ఞానంకి సంబంధించినవి. భగవంతుడు అర్జునుడు చెప్తున్నాడు, "ఓ భరతవంశీయుడా, అతనినే" అంటే భగవానుని సంపూర్ణంగా వేడము. ఆ అటువంటి భగవంతుడి కృపచే మాత్రమే నీకు పరమ శాంతి, తర్వాత దివ్యమైనటువంటి శాశ్వతమైనటువంటి స్థానాన్ని నీవు పొందగలవు. అంటే వైకుంఠాన్ని లేదా గోలోక ప్రాప్తి నీకు కలగగలుగుతుంది. ఎప్పుడు?
భగవంతుని సంపూర్ణ శరణాగతి వేడుకున్నప్పుడు నెక్స్ట్ మాతాజీ. ఓకే. ఇదిప్పుడు సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోऽసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. భగవంతుడు చెప్తున్నాడు. నీవు నాకు ప్రియ మిత్రుడవైనందున జ్ఞానములలోకెల్లా గుహ్యతమైనట్టి నా దివ్య ఉపదేశం నీకిప్పుడు ఒసగుచున్నాను. ఇది నీకు హితము కొరకై ఉన్నందున దీన్ని ఆలకించుము. ఇక్కడ నుంచి గుహ్యతం జ్ఞానము చాలా టాప్ మోస్ట్ నాలెడ్జ్. ఓకే. నెక్స్ట్ ఆ గుహ్యతం జ్ఞానంలో మొట్టమొదటి ఫార్ములా రూపంలో 65th శ్లోకం. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. గుహ్యతరం జ్ఞానంలో గుహ్యతం జ్ఞానంలో భగవంతుడు కొన్ని ఫార్ములాస్ ఇచ్చాడు. అది మనం పాటించడానికి కొరకు. ఎవరైతే పాటిస్తారో ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. నంబర్ 1 దీంట్లో సర్వదా నన్ను గూర్చే చింతింపుము. మన చింతనలంతా గూడా ఆఫీస్ గురించి, బిజినెస్ గురించి, వైఫ్ గురించి, పిల్లల గురించి, ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ గురించి, ఇంకా ఇంకెన్నో అవన్నీ మర్చిపోయి భగవంతుడి గురించి చింతించండి. నంబర్ 1. 2 నాకు భక్తుడవు కమ్ము. ఇంతకాలం 33 కోట్ల ఎవరి వరకో భక్తులం మనం. కానీ భగవంతుడికి భక్తుడు కమ్మంటున్నాడు. 3 నన్ను అర్చింపుము. స్పెషల్‌గా సింగులర్ ఫార్మ్‌లో నన్ను అర్చించండి. కానీ మన పూజా రూమ్‌లో అందరూ ఉంటారు. ఉన్నోళ్ళు, లేనోళ్ళు అందరూ. భగవంతుడు స్ట్రిక్ట్‌గా నన్ను అర్చింపుము. మరియు నాకు నమస్కరింపుము. ఈ విధంగా ఒకవేళ నువ్వు చేసినచో, నువ్వు తప్పగా నన్ను చేరుదువు. ఇది నీకెందుకు చెప్తున్నానంటే, మనందరికీ భగవంతుడు ఎందుకు బోధిస్తున్నాడు? మనందరం భగవంతునికి మిక్కిలి ప్రియమైన వాళ్ళము. నాకు మిక్కిలి ప్రియమిత్రుడు ఒకటిచే నీకిది నేను వాగ్దానం చేస్తున్నాను. భగవంతుడికి మనం ఎవరైతే ఇవన్నీ పాటిస్తే భగవంతుడికి ప్రియమిత్రులమే అవుతాం. కాబట్టి మనకు గూడా భగవంతుడు వాగ్దానం చేస్తాడు. నెక్స్ట్ చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ శ్లోక ఇది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. భగవంతుడు ఫైనల్ ఇన్‌స్ట్రక్షన్స్‌లో చెప్తున్నారు. సర్వ విధములైన ధర్మములను త్యజించి కేవలము నన్నే శరణు కేవలం అంటున్నాడు. అన్యులను కాదు. కేవలము నన్ను శరణు పొందుము. సర్వ పాపముల నుండి నేను ముక్తిని గావింతును. భయము నొందకుము. కేవలము అంటే ద్రౌపది కేవలం అందరిని శరణాగతి పొంది రక్షిస్తారేమో అని ప్రయత్నం చేసింది. భర్తలను, భీష్ముడిని, తర్వాత ఎంతో మందిని. కానీ కృపాచార్యుడి యొక్క కృప వల్ల కేవలం కృష్ణుని శరణాగతి పొందింది. కృష్ణుడు నిండు సభలో, కౌరవ సభలో రక్షించాడు. అక్షయ పాత్రప్పుడు గూడా దుర్వాసముని నుంచి ద్రౌపది కృష్ణుని వేడుకున్నది. కృష్ణుడొచ్చి రక్షించడం జరిగింది. అలా భక్తులని ఎంతో మందిని రక్షిస్తా ఉంటాడు భగవంతుడు. శరణాగతి సంపూర్ణ సుగ్రీవుడు సంపూర్ణ శరణాగతి పొందుతాడు. తన యొక్క అన్న అయినటువంటి వాలి నుంచి రక్షింపబడ్డాడు. ప్రహ్లాదుడు సంపూర్ణ శరణాగతి నారాయణుడికి శరణాగతి పొందాడు. సో, హిరణ్యకశిపు బాధల నుంచి భగవంతుడు రక్షించాడు. ఆ భయం నుంచి పారద్రోలాడు. నెక్స్ట్ మాతాజీ. ఓకే. యా ఇదమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైశ్యత్య సంశయః. భగవంతుడు ఇక్కడ మాటిస్తున్నారు. నాకందరికంటే ప్రియమైన వాళ్ళు ఎవరు? ఏ కార్యము చేసేవాళ్ళు? ఎవరైతే ఈ పరమ గుహ్యము, గుహ్య జ్ఞానము, గుహ్యతర్ జ్ఞానము, గుహ్యతం జ్ఞానాన్ని ఇతరులకు, భక్తులకు ఎవరైతే వివరిస్తారో, భక్తులకు ఈ జ్ఞానాన్ని విస్తరిస్తారో, గురువుగారి యొక్క లక్ష్యాన్ని, గురువుగారి యొక్క ప్రచార కార్యాన్ని ఇతరుల వరకు చేరుస్తారో, వాళ్ళు శుద్ధ భక్తి సేవ వాళ్ళకు తప్పకుండా లభిస్తుంది. అంతేగాకుండా అంత్యమున తిరిగి వాళ్ళు నా లోకానికొస్తారని భగవంతుడు మాటిస్తున్నాడు. నెక్స్ట్ మాట. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్ మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాద్ అన్యః ప్రియతరో భువి. కాబట్టి భగవంతుడు అంటాడు, ఎవరైతే నా యొక్క భక్తియుక్త సేవ గురించి ఈ పరమ రహస్యమైనటువంటి జ్ఞానాన్ని ఇతరులకు
పంచుతారో అతని కంటే ప్రియమైన సేవకుడు మరొక్కడు ఈ ప్రపంచమున లేడు. అతనికి మించిన ప్రియమైన వాడు వేరొకడు ఉండబోడు. కాబట్టి అల్టిమేట్‌గా భగవంతుడి యొక్క ప్రచారాన్ని ఎవరైతే ప్రతి నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద కంట్రీ ఆర్ వరల్డ్, గ్రామ గ్రామము, నగర నగరం ప్రతి ఒక్కరికి గూడా ఈ గీతా జ్ఞానాన్ని పంచడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు భగవంతుడికి ప్రియాతి ప్రియమైన వాళ్ళు అని భగవంతుడు చెప్తున్నాడు. నెక్స్ట్ మాతాజీ. హ్మ్. कश्चिद्देतश्रुतं पार्थ त्वयैकाग्रेण चेतसा कश्चित् ज्ञानसम्मोह ప్రాణస్తస్తే ధనంజయ. ఓ పార్థ ధనంజయ, ఏకాగ్రతతో కూడిన మనసుతో దీనినంతటినీ నీవు శ్రవణం చేస్తివా? నీ జ్ఞానం మరియు మోహం ఇప్పుడు నశించినవా అని భగవంతుడు అర్జునుడి ద్వారా మనందరికీ కూడా ప్రశ్నిస్తున్నాడు. మన మోహము, మన యొక్క అజ్ఞానం నశించిందా లేదా? ఇప్పుడు అర్జునుడు చెప్తున్నాడు. నెక్స్ట్ శ్లోకం. అర్జున ఉవాచ నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా తత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. మొత్తం విన్న తర్వాత అర్జునుడి యొక్క ఆత్మానుభూతి, పరమాత్మానుభూతి చెప్తున్నారు. ఓ అచ్యుత, నా మోహము ఇప్పుడు సంపూర్ణంగా నశించింది. దేనివల్ల? నీ కృపచే నా స్మృతిని తిరిగి పొంది, స్మృతి అంటే నేను ఆత్మను అనే స్మృతిని, ఇంతవరకు నేను దేహం అని ఆ దేహాలను ప్రేమించాను. ఇప్పుడు ఆత్మను, నా యొక్క డ్యూటీ పరమాత్మను సేవించడము అనే స్మృతి తిరిగి పొందాను. ఇప్పుడు నేను స్థిరుడను, సందేహరహితుడను మరియు అయి నీ ఆజ్ఞానుసారం వర్తించుటకు సిద్ధంగా ఉన్నాను అని అర్జునుడు లేచి నిలబడ్డాడు. మరి మనందరం కూడా భగవత్ కార్యాన్ని చేయడానికి సంసిద్ధంగా ఉన్నామా లేదా చూడండి. నెక్స్ట్ శ్లోకం. ఇలా ఒకవేళ సంసిద్ధుడవుతే మనందరం గూడా కృష్ణుడి కొరకు యెస్, ఐ యామ్ రెడీ కృష్ణ, నేను నీ సేవకు రెడీ ఉన్నాను అని ఇప్పుడు ఎంతమంది హ్యాండ్ రైజ్ చేస్తారో చూద్దాం. అలా ఎవరైతే భగవత్ సేవకు సంసిద్ధులవుతారో వాళ్ళకు భగవంతుడు 78వ శ్లోకంలో వెరీ ఇంపార్టెంట్ శ్లోక వాటన్నింటిని కల్పించడానికి రెడీగా ఉన్నారు. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువ నీతిర్మతిర్మమ. ఎచ్చట యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడుండునో, ఎచ్చట మేటి ధనుర్ధారి అయిన అర్జునుడుండునో, అచ్చట సంపద, విజయము, అసాధారణమైన శక్తి, నీతి నిశ్చయంగా ఉండును. ఇదే నా అభిప్రాయమని సంజయుడు పలికాడు. దీనికి ఇది నిజంగా మనమేదో చర్చించామనుకుంటున్నాము. కానీ పూర్వము పార్వతీదేవి మరియు శంకరుడి మధ్య గూడా సేమ్ భగవద్గీత, మొత్తం భగవద్గీత చర్చ జరుగుతుంది. ప్రతి శ్లోకం యొక్క సారాన్ని శివుడు పార్వతికి వివరిస్తారు. 18వ శ్లోకం గురించి గూడా పార్వతి శివుణ్ణి అడుగుతుంది. ప్రభు 17 అధ్యాయాలైతే చెప్పారు. 18వ అధ్యాయం యొక్క మహత్యం నాకు చెప్పండి అన్నప్పుడు షార్ట్‌గా చెప్తాను, సమయం తక్కువుంది కాబట్టి. పూర్వము ఈ 18వ అధ్యాయం మహత్యం ఏం జరుగుతుందంటే ఆహ్, ఇంద్రుడు మేరు శిఖరం మీద అమరావతి అని పేరున్న ఒక రమణీయమైన నగరం ఉంది. దానిని పూర్వకాలంలో విశ్వకర్మ, దేవతల యొక్క శిల్పి కాబట్టి విశ్వకర్మ నిర్మిస్తారు. ఆ పట్టణంలో సమస్త దేవతలు సేవింపబడుతా ఉంటాడు ఇంద్రుడు. ఇంద్రుడి యొక్క భార్య శచి సమేతుడై విరాజిల్లుతా ఉంటాడు. అయితే ఇక విష్ణువుది ఎట్లా ఉంటది, చాలా లగ్జరియస్ లైఫ్ ఉంటుంది. ఆ లగ్జరియస్ లైఫ్ గడుపుతున్నప్పుడు ఒకానొక రోజు అనుకోకుండా ఒకతను తేజోవంతమైనటువంటి కాంతితో విష్ణు దూతలతో సేవింపబడుతూ ఒక మహాత్ముడు అటువైపు వస్తా ఉన్నాడు. అరే! ఈయనెవరో నా యొక్క రాజ్యంలో, స్వర్గంలో ఇంత తేజస్సు, స్వర్గంలో నా తేజస్సుని మించినటువంటి తేజస్సే ఉండదు అని అనుకుంటే లోపలనే ఆయన తన యొక్క సింహాసనం నుంచి ఎగిరి ఆ కింద పడిపోతాడు ఆయన. తెలియకుండానే. అప్పుడు ఇంద్ర సేవకులందరూ ఆ వ్యక్తిని మళ్ళీ ఈయన కింద పడిపోగానే కొత్తగా వచ్చిన వ్యక్తిని, ఆయనని ఇంద్రుడి యొక్క సేవకులందరూ ఆహ్వానించి
ఆయనని ఆ ఇంద్ర సింహాసనం పైన ఆయనని ఆహ్వానిస్తారు. ఐంద్రుడి యొక్క సామ్రాజ్యాన్ని అప్పగిస్తారు. తర్వాత దివ్యమైనటువంటి మంగళ వాయిద్యాలతో, గీతాలతో దేవతా గణమంత నృత్యాలతో హారతులిస్తూ ఆయనని ఋషులందరూ వేద మంత్రాలతో ఆశీర్వదించి గంధర్వులు వాళ్ళు గంధర్వ నృత్యం చేస్తూ ఆ కొత్తగా వచ్చినాయనని ఇంద్ర సింహాసనం మీద కూర్చునబెడతారు. అప్పుడు ఇంద్రుడికి మతిపోయినట్టు అరే! ఇదేంటి? నేను 100 యజ్ఞాలు చేస్తే ఇంద్ర పదవొస్తుంది. నా ఇంద్ర పదవి అయిపోకముందే నన్ను దించేశారు. ఇది ఎవరు? ఈయన ఎంత పుణ్యం చేశాడు? ఇంద్రుడు చూస్తే ఆయన ఎటువంటి యజ్ఞయాగాదులు చేయలేదు. ఎటువంటి ధర్మ కార్యాలు చేయలేదు. భూలోకంలో ఎటువంటి బాటసారులకు ఈ బావులు తవ్వించలేదు. తర్వాత అన్నసత్రాలు కల్పించలేదు. ఇటువంటి ఏవి కూడా ధర్మ కార్యాలు చేయకున్నా ధర్మసత్రాలు కట్టించలేదు. ఏమీ చేయకున్నా ఈయనకి ఇంద్ర పదవి ఎలా దొరికింది అని బాధతో ఆయన ఇంకెవరిని అడగగలుగుతాడు? విష్ణుమూర్తి దగ్గర క్షీరసాగరానికి వెళ్లి ఆయన గురించి ఏకరువు పెట్టుకొని తపస్సు చేస్తాడు. ప్రభూ! నేను చేసిన అపరాధం ఏంటి? ఆయన చేసిన పుణ్యం ఏంటి? అని అప్పుడు విష్ణువుని ఆయన అడుగుతాడు. అప్పుడు భగవంతుడు ప్రత్యక్షం అంటే వాయిస్ ద్వారానే అప్పుడు చెప్తారు. ఓ శచీపతి అతడు చేసినటువంటి నువ్వు అనుకుంటున్నటువంటి బావులు తవ్వించలేదు. ఓల్డ్ ఏజ్ హోమ్స్ కట్టించలేదు. హాస్పిటల్ కట్టించలేదు. విద్యాలయాలు కట్టించలేదు. సో, మానవులకు ధనం సాయం చేయలేదు. కానీ ఆయన చేసిందేంటంటే ప్రతినిత్యం భగవద్గీతలోని 18వ అధ్యాయాన్ని పూర్తిగా కూడా చదవలేదు. హ్మ్. అతను కేవలం 5 శ్లోకాలు మాత్రం నిత్యము జపిస్తూ ఉండేవాడు. అది ఎలా చేసేవాడంటే అలా 5 శ్లోకాల జపం వల్ల ఆయనకు మీ యొక్క పఠనం, శ్రవణం ఇవి చేయడం వల్ల నీ ఇంద్ర పదవి దొరికింది. కానీ దానికంటే ముందేంటంటే ఆయన ఈ స్థితికి రావడానికి కొరకు పూర్వము ఈ ప్రెజెంట్ ఇంద్రుడు పదవి తీసుకున్నటువంటి వ్యక్తి పూర్వం ఈ కాళికా గ్రామం అనే పవిత్ర నగరంలో అతను ఒక పవిత్రమైనటువంటి బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్లి నిత్యము ఈ భగవద్గీత పారాయణము అతని సాన్నిధ్యంలో, అతని యొక్క నిర్దేశకత్వంలో నిత్యము చేసేవాడు. ఎప్పుడైతే ఆయన ఈ భగవద్గీత పారాయణము చేయడం ప్రారంభించాడో, దాని ఫలితం రోజు రోజుకు పెరిగిపోయి, అది ఎంతవరకు రీచ్ అయిందంటే, ఈ యొక్క కేవలం 5 శ్లోకాలే నీ యొక్క పదవిని ఆక్యుపై చేసేసింది. ఆ యొక్క పుణ్య ఫలితము అప్పుడు ఇది అర్థం చేసుకొని, ఇంక నాకు చాలు ప్రభు అని, నాకు ఇంద్రపది వద్దు, ఏమొద్దని నిత్యము భగవద్గీత పారాయణం ఆయన గూడా పండితుడు ఒక మహా భక్తుడి దగ్గర వెళ్లి భగవద్గీత నిత్యము శ్రవణము, కీర్తనము చేయడం ప్రారంభించి, ఆయనకిక ఇంద్ర పదవి మీద మోజు పోయింది. డైరెక్ట్ విష్ణులోకం వెళ్లి, విష్ణువు యొక్క సాలోక్య, సామీప్య, సారూప్య ముక్తుల్ని పొందాడాయన. కేవలం 18వ అధ్యాయము కీర్తనము, శ్రవణం వల్ల డైరెక్ట్ భగవంతుడి యొక్క సామీప్య, సాలోక్య ముక్తిని పొందాడు. జయ బోలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय। श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर